హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు నరుడా వానరుడా. నీలం సముద్రం మధ్యలో చిలకల దీవి ఉంది. ఆ దీవిలో ఫలవృక్షాలు చాలా ఉన్నాయి. ఏ రకము దుష్ట జంతువులు పక్షులు అక్కడ లేవు. ఒకసారి సుచుముఖి అనే చిలుక ఆ దీవికి వచ్చింది. అక్కడి పళ్ళు రుచి చూసింది. ఎంతో తీయగా ఉన్నాయి. ఎన్ని రోజులున్నా వెళ్ళబుద్ధి కాలేదు. సుచుముఖి చిలకల నాయకుడు. పోయి చిలకలతో తాను చూసి వచ్చిన విశేషాలు చెప్పింది. మేం కూడా చూస్తాం అని బలవంత పెట్టాయి చిలుకలు. సుచుముఖి వాటిని తీసుకుని వెళ్ళింది. ఆ దేవిని చూసి చిలకలన్నీ పరవశించిపోయినాయి. చిలకరాజా, మనం ఇక్కడే ఉండిపోదాము. కొత్త మూలంగా ఇలాగంటున్నారు. పాతబడితే ముఖం మొత్తవచ్చు. ఇది కొత్త చోటు, ఏం ఆపదలు కలుగుతాయో అంది సుచుముఖి ఆలోచించి. అలా భయపడితే మనం ఏదీ సాధించలేము. ఇప్పుడు మనం ఉన్న చోటు ఏం బాగుంది? రకరకాల శత్రువులున్నారు. సరైన ఆహారం లేదు. ఇక్కడ అన్ని విధాలా బాగుంది. బ్రతుకు సుఖంగా ఉంటే ఎక్కడైనా బ్రతకవచ్చు. చిలుకలన్నీ వరుసగా బలవంతం పెట్టాయి. సుచుముఖికి అంగీకరించక తప్పలేదు. చిలుకలన్నీ ఆ దీవిలో ఆనందంగా కాలం గడుపుతున్నాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకసారి హిమాలయాల్లో ఉన్న హంసలరాజు పక్షుల సభ జరుపుతూ సుచుముఖికి కూడా ఆహ్వానం పంపించాడు. సుచుముఖి ఆ సభకు వెళ్ళింది. హిమాలయం యొక్క అందానికి సుచుముఖి ముగ్ధురాలైంది. ఒక రోజున ఒంటరిగా విశేషాలు చూసి రావటానికి బయలుదేరింది. ఎక్కడ చూసినా మంచు. అక్కడక్కడ దేవదారు వృక్షాలు. ఎండకి మంచు వింతగా మెరుస్తోంది. దేవదారు వృక్షం పైన ఓ రంగుల పక్షి కూర్చొని ఉంది. సుచిముఖిని చూసి, కొత్తవారులా ఉన్నారు, ఏ దేశము అని అడిగింది. సముద్రంలోని దీవిలో ఉంటున్నాము. పక్షుల సభకి వచ్చాను. అక్కడికి మీరు వచ్చినట్లు లేదు. దగ్గరలో ఉన్నా రాలేదేంటి? పిలవలేదా అని అడిగింది. రంగుల పక్షి ఎక్కడికి కదలలేదు. ఒక ముని మీద రెట్ట వేయటం వల్ల శపించాడు. ఎక్కడికి కదలకుండా పడి ఉండమని. చెట్టు మీద ప్రాకే పురుగుల్ని తింటూ కాలక్షేపం చేస్తోంది. ఎవరైనా చెట్టు బెరడు కొరికితే రంగుల పక్షికి శాప విమోచనం అవుతుంది. రంగుల పక్షి దగ్గర దుర్వాసన వేస్తూ ఉంటుంది. దగ్గరలో ఉన్న పక్షులు ఏవి ఆ చుట్టుపక్కలకి కూడా రావు. రంగుల పక్షికి సుచుముఖిని ఉపయోగించుకోవాలనిపించింది. అందుచేత తీయగా మాట్లాడింది. ఇక్కడ చాలా వింత సంగతులున్నాయి. మీకు ఎవరైనా చూపిస్తే గానీ తెలియదు. మళ్ళీ ఇంత దూరం వస్తారా ఏమన్నానా? మీరొచ్చి చూపించకూడదు? నేను అదే అనుకుంటున్నా. మీకు అన్నీ చూపిస్తాను. మా రాజ్యం కూడా తీసుకుపోతాను. కాళ్ళ దగ్గరున్న బెరడు కొరికి పడేయండి. ఎరక్కపోయి ఇక్కడ కూర్చొని అతుక్కుపోయాను. అయ్యో పాపం అంటూ సుచుముఖి బెరడు కష్టపడి కొరికి పడేసింది. రంగుల పక్షి విడుదలైపోయింది. రంగుల పక్షి ఏరు దాటి తెప్ప తగలేసే రకం. మోసం చేయటము దాని స్వభావం. శరీరం మీద నుంచి తీయగలా ఉండే ఈకని తీసి సుచుముఖిని కట్టేసింది. ఇదేంటి? భయంగా అడిగింది సుచుముఖి. నవనవలాడుతూ బాగున్నావు. ఈ మధ్య పురుగుల్ని తిని నోరు చెడిపోయింది. నిన్ను కాల్చుకొని తింటాను. సాయం చేసిన వాళ్లను అన్యాయం చేయవచ్చునా? నాకేం నీతులు చెప్పకు. రంగుల పక్షి సుచుముఖిని అందుకొని తన గూటికేసి ఎగరసాగింది. సుచుముఖి విడిపించుకోవటానికి గిజగిజా కొట్టుకుంది. తాడు గట్టిగా ఉండటం వలన కొరకటానికి వీలు పడలేదు. రంగుల పక్షి చేసిన మోసానికి కోపం ముంచుకు వచ్చింది. కానీ ఏం చేయటమో? రంగుల పక్షి గూటికి చేరుకుంది. అక్కడ వరుసగా 50 దాకా రంగుల పక్షి పరివారం యొక్క గూళ్ళు ఉన్నాయి. రంగుల పక్షి అంటుకుపోయినప్పటి నుంచి దాని తమ్ముడు నాయకుడుగా ఉంటున్నాడు. రంగుల పక్షి గూటికి రాగానే నౌకర్లను పిలిచి, దీన్ని కాల్చి పట్టుకుని రండి అని సుచుముఖిని విసిరేసింది. రంగుల పక్షి తమ్ముడికి అన్న రావటం ఇష్టం లేదు. తన నాయకత్వం పోతుందని భయం. అన్నని ఎలాగైనా సాగనంపాలని దాని పథకం. నువ్విప్పుడు ఇక్కడ రాజువు కాదు. నేను నీ ఆజ్ఞలు ఇక్కడ ఎవరూ పాటించరు. ఉంటే మామూలుగా ఉండు అన్నాడు. రంగుల పక్షికి కోపం వచ్చింది. ఏరా, నేను రావటం నీకు ఇష్టం లేనట్లుంది. నేను లేనప్పుడు ఏదో చేసావు. నేను వచ్చాను. ఇక నీ పెత్తనం సాగదు. నేను ఆజ్ఞ ఇస్తే వీరంతా నీ భరతం పట్టేస్తారు. పిలువు చూద్దాం.
రంగుల పక్షి పిలిచినా ఒక్క భటుడూ రాలేదు. రంగుల పక్షికి కోపం వచ్చింది. తమ్ముడితో యుద్ధానికి దిగింది. భటులు చూస్తున్నారు. ఇది మంచి అవకాశంగా తోచింది శుచిముఖికి. అదృష్టం కొద్దీ భటులు బంధాలు విప్పి యుద్ధం చూస్తున్నారు. శుచిముఖి నెమ్మదిగా జరిగి గూటి నుంచి బయటపడింది. ఆ యుద్ధం గొడవలో ఎవరూ గమనించలేదు. శుచిముఖి బయటపడి వేగంగా పరుగు తీసి ఆకాశంలోకి ఎగిరింది. అప్పటికి చీకటి పడింది. మంచు తుఫాను రేగింది. శుచిముఖి అనుకున్నట్లుగా ఎగరలేకపోతున్నది. ఆ గాలి విసురికి ఓ లోయలో పడింది. అందులో వింత వాసన వేస్తున్న తెల్లటి నీరు ప్రవహిస్తోంది. శుచిముఖి అందులో మునిగిపోయింది. ఎలాగో తంటాలు పడి పైకి వచ్చి చెట్టు మీద వాలింది. ఆ సరికి శుచిముఖి తన శరీరాన్ని చూసుకుంటే శరీరమంతా తెల్లగా మారిపోయి ఉంది. శరీరమంతా వెచ్చగా ఆవిరి వచ్చింది. శుచిముఖి చిలకల దేవి చేరుకుంది. చిలకలన్నీ తమ నాయకుణ్ణి గుర్తుపట్టలేకపోయాయి. ఏదో కొత్త పక్షి వచ్చిందని పోట్లాడికి దిగాయి. నేనేరా శుచిముఖిని అరిచింది. కంఠం విని చిలకలన్నీ ఆగిపోయాయి. శుచిముఖి జరిగిందంతా చెప్పింది. ఎంత పని జరిగింది ప్రభు. ఓ చిలుక వచ్చి ఓదారుస్తూ దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుంది. అంతే, ఆ చిలుక ఆకుపచ్చటి ముత్యంగా మారిపోయింది. శుచిముఖి మిగిలిన చిలకలన్నీ ఆశ్చర్యపడిపోయినాయి. ఇంతలో మరొక చిలక వచ్చి ముట్టుకుంది. అది కూడా ముత్యంగా మారిపోయింది. మీరంతా దూరంగా పొండి, శుచిముఖి అరిచింది. తనలో ఏదో మార్పు జరిగిందని తెలుసుకుంది. తన వలన తన జాతి నాశనమైపోకూడదని అలా అంది. శుచిముఖి శరీరం కూడా క్షణక్షణానికి పెరిగిపోసాగింది. పొడుగాటి ముక్కు, కాళ్ళు, రెక్కలు అన్నీ పెరిగిపోతున్నాయి. మిగిలిన చిలకలు తగలటం తప్పడం లేదు. తగలగానే ముత్యంగా మారిపోతున్నాయి. చిలకల దీవిలోని చిలకలన్నీ ముత్యాలైపోయాయి. నా వలన ఎంత అనర్థం జరిగిపోయింది. నా వాళ్ళనందరినీ చంపుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు. శుచిముఖి గట్టిగా ఏడవసాగింది. సముద్రానికి దగ్గరగా ఉన్న ఆశ్రమంలో ఒక ఋషి, అతని శిష్యుడు ఉన్నారు. ఆ ఏడుపు విని శుచిముఖి దగ్గరికి వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఋషి అడిగాడు. నా వాళ్ళంతా నన్ను పట్టుకుని ముత్యాలైపోయారు. శుచిముఖి ముత్యాల గుట్ట చూపించింది. ఋషికి దగదగా మెరిసే ఆకుపచ్చటి ముత్యాలు చూడగానే ఆకలి కలిగింది. నీలో ఎంత వెతికినా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయనిపించడం లేదు. నీ వలన అవి ముత్యాలైనాయా? నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నేను చూస్తూ ఉండగా నా శిష్యుణ్ణి ముట్టుకో అన్నాడు ఋషి, పెద్ద ముత్యం ఏర్పడుతుందని. శుచిముఖి శిష్యుణ్ణి ముట్టుకుంది. వాడు ముత్యం అవ్వలేదు సరికదా, కోతిగా మారిపోయాడు. నేను శ్రద్ధగా కొలిచినందుకు నన్ను కోతిగా మార్పిస్తావా? నీ పని చెబుతా నాగు. ఋషిని శుచిముఖి కేసు గంటాడు. ఋషి కూడా కోతైపోయాడు. మీ ఆశకి తగ్గట్టు జరిగింది. మీలో ఒకడు చస్తే రెండో వాడికి మామూలు రూపం కలుగుతుంది అంది శుచిముఖి. నీలాంబరి దేశంలో భూలోకాన్ని మించిన లోబి ఎవరూ లేరు. అతడికి పొలాలు, ఇళ్ళు, బంగారము, ధనము అన్నీ ఉన్నాయి. సంపద పెరగటమే కానీ ఖర్చు చేయటం అతడికి ఇష్టం ఉండదు. బ్రతకటానికే ఏదో కొద్దిగా తినాలని అతడి ఆలోచన. ఇంట్లో భార్యని సరిగ్గా వంట చేయనిచ్చేవాడు కాదు. ఆమె దుబారాగా తగలేస్తుందని సరుకులు కొద్దిగా ఇచ్చి గదికి తాళం వేసేవాడు. కన్నమ్మ భూలోకం భార్య. ఓర్పుగా భర్త చెప్పినట్లే చేసేది. దేనికి పోట్లాడేది కాదు. వారికి చాలా కాలానికి అంజీ అనే కొడుకు కలిగాడు. కొడుకు పుట్టాక మొగుడు మారతాడనుకుంది కన్నమ్మ. అంజికి 5 ఏళ్ళు వచ్చాయి. భూలోకము లోభత్వం తగ్గలేదు సరికదా, ఇంకా పెరిగిపోయింది. బడికి పంపితే ఖర్చయితుందని కొడుక్కి తానే పాఠాలు చెప్పసాగాడు. దాని మూలంగా అంజికి చదువు రాలేదు. వాడి దృష్టి ఎప్పుడూ తిండి మీద ఉండేది. ఆకలితో ఏం చదువుతాడు? తిండి కోసము ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజున వేరుశనక్కాయలు అమ్మకానికి వచ్చాయి. అంజీ తండ్రిని అడిగాడు. వద్దు, జబ్బు చేస్తాయి. భూలోకము ఖర్చని అలాగన్నాడు. మరందరూ తింటున్నారు కదా. వాళ్ళకి తెలియదు. కాసేపు వేరుశనక్కాయలు తింటున్నట్లు ఊహించుకో, తిన్నట్లే ఉంటుంది. అంజికి తినాలన్న కోరిక ఎక్కువయ్యి మారాం చేయసాగాడు. భూలోకము 2 వాయించాడు. ఇదంతా చూసి కన్నమ్మకి కోపం వచ్చింది. మనము ఎల్లకాలము ఉండము.
మన తర్వాత వాడిదేగా ఆస్తి. ఉన్నప్పుడు అనుభవించినప్పుడు ఆస్తి ఎందుకు? నోర్మి, ఖర్చు పెడితే కొండలు తరిగిపోతాయి. ఓ కోరిక తీరిస్తే రెండో కోరిక మొదలవుతుంది. దీనికి అంతెక్కడా? అంజికి తండ్రి అంటే అసహ్యం పట్టుకుంది. వాడు క్రమంగా తండ్రికి విరోధిగా తయారయ్యాడు. ఇంటికి రావటం మానుకొని ఊర్లో కూలీ పనిచేసి పొట్టపోసుకునేవాడు. దానికి భూలోకం చాలా సంతోషించాడు. ఇంట్లో ఖర్చు తప్పిందని మురిసిపోయాడు. ఓ రోజున భూలోకము పొరుగురు స్నేహితుడింట్లో పెళ్లికి వెళ్ళాడు. కంగారులో సామాన్ల గదికి తాళం వేయటం మర్చిపోయాడు. కన్నమ్మ భర్త సాయంత్రం దాకా రాడని మిఠాయి చేయసాగింది. తీరా మిఠాయి ఉండలు చేస్తూ ఉండగా పెళ్లి లేదని భూలోకం ఇంటికి వచ్చాడు. కన్నమ్మ మిఠాయిలు చేయటం చూసి అగ్గిరాముడయ్యాడు. ఇవాళ పండగని చేస్తున్నానండి. పాడు పొట్టకి ఎన్ని వేసినా ఒకటే. ఇంటి దగ్గర లేకపోయేసరికి ఇల్లు గుల్ల చేసేస్తావా? నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది? పోన్లేండి, ఎప్పుడూ చేయను. భూలోకము మిఠాయి ఉండలు పళ్ళెంలోకి సర్దాడు. వాటిని తీసుకొని పక్క ఊరు వెళ్ళాడు. లాభానికి అమ్మితే గాని శాంతి ఉండదు. మిఠాయిలు మిఠాయిలు అంటూ అరవసాగాడు వీధుల్లో. ఖరీదు ఎక్కువని ఎవరూ కొనటం లేదు. భూలోకము ఎవరూ అమ్మని ధర చెబుతున్నాడు. ఇంతలో 5 ఏళ్ల పాప పిలిచింది. వరహాకి 2 ఉండలు భూలోకం చెప్పాడు. నా దగ్గర డబ్బు లేదు. ఈ గొలుసు ఉంది, ఇచ్చేస్తాను. మిఠాయి ఇస్తావా? బంగారు గొలుసు తీసి ఇచ్చింది. భూలోకము దాన్ని పరీక్షించాడు. 25 వరహాలు చేస్తుందని గ్రహించి దాన్ని తీసుకొని మిఠాయి ఇచ్చి కదిలాడు. కాసేపటికి పాప తల్లి వచ్చి గొలుసు సంగతి అడిగింది. మిఠాయి వాడికి ఇచ్చానని చెప్పింది పాప. భూలోకము ఇంకా అమ్ముతూ వీధిలో తిరుగుతూ ఉన్నాడు. ఆ పాప తండ్రి చుట్టుపక్కల వారు చిన్నపిల్లని మోసం చేసి గొలుసు పట్టుకొని పోతావా అంటూ భూలోకాన్ని పట్టుకొని వాయించి గ్రామ పెద్దకు అప్పగించారు. భూలోకం ఏం చెప్పినా వినలేదు. గ్రామ పెద్ద 100 వరహాలు అపరాధం వేశాడు. భూలోకము ఈ దెబ్బతో అదిరిపోయాడు. ఈ నష్టం పూడ్చుకోవటానికి భార్యని అన్నం మానేయమన్నాడు. ఏదైనా రోగం వస్తే మానేయమా? రోగం వచ్చిందనుకో, నెల రోజులు మానేస్తే నష్టం పూడిపోతుంది. కన్నమ్మ నీరసంతో ఇంటి పనులు చేయలేకపోయేది. నీరసంతో ఇక్కడ బాధలు పడలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. భూలోకము సంతోషించాడు. 2 నెలలైనా కన్నమ్మ రాలేదు. మిఠాయి నష్టం పూడింది, ఇక నువ్వు రావచ్చు. భూలోకం కబురు చేశాడు. ఇంటి పనులు చేసుకోవటం కష్టంగా ఉంది మరి. పెళ్ళాన్ని తిండి మార్చి చంపే కిరాతకుణ్ణి ఎక్కడా చూడలేదు. మా అమ్మాయిని పంపించేది లేదు అన్నారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు. కన్నమ్మ పుట్టిల్లు అక్కడికి చాలా దూరం. వెళితే దారి ఖర్చులు అవుతాయని భూలోకం మానివేశాడు. భూలోకము ఇంటి పనులు పొలం పనులు చూడటానికి పాంజీయ్య అనేవాణ్ణి పెట్టుకున్నాడు. పాంజీయ్య ఇంటి దగ్గరే ఉంటూ 24 గంటలు నమ్మకంగా పనిచేసేవాడు. పాంజీయ్య తిండి పుష్టి కలవాడు. వీడు సులభంగా 4 మనుషుల తిండి తినేస్తున్నాడు, తగ్గించాలి అని నిర్ణయించుకున్నాడు భూలోకం. భూలోకము అన్నంలో చేదు గింజల పొడి కలిపాడు. పాంజీయ్య గుప్పెడి కన్నా తినలేకపోయాడు. భూలోకము ఎత్తుపారిందనుకున్నాడు. తిన్నా తినకపోయినా పాంజయ్య చేత పూర్తిగా పని చేయించేవాడు. తిండి సరిగ్గా లేక పాంజయ్య బరువు పనులు చేయలేకపోయేవాడు. అన్నం ఎందుకు చేదు వస్తుందో భూలోకాన్ని పరిశీలించాడు. ఏదో కలుపుతున్నాడని గ్రహించి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. పాంజయ్య అన్నం తింటూ తింటూ విరుచుకు పడిపోయాడు. ఎంత పిలిచినా లేవలేదు. దగ్గరలో ఉన్న వైద్యుని తీసుకుని వచ్చాడు భూలోకం. వీడు చచ్చిపోయాడయ్యా. అన్నం అలాగుందేంటి? ఏదో కలిపినట్లుంది. భూలోకం, నీ కొంప మునిగింది. పాంజీను చంపినందుకు రాజభట్లు తీసుకుని పోతారు. ఊరి శిక్ష పడిపోతుంది. భూలోకము బెదిరిపోయాడు. వైద్యుడు కాళ్ళు పట్టుకున్నాడు. 2000 వరహాలివ్వు. భూలోకము ఏడుస్తూ ఇచ్చాడు. వైద్యుడు పాంజయ్య శవాన్ని తీసుకుని పోయాడు. నెల రోజులు పోయాక పాంజయ్య సంతలో కనిపించాడు. ఏరా, నువ్వు చావలేదు? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను పాంజయ్య తమ్ముణ్ణి. మా అన్న కనిపించడం లేదని వెతుకుతున్నాను. అలాగా, పాంజయ్య అనుకున్నాను. చావలేదు అని అడిగారు. మా అన్నని చంపేశారా? అబ్బబ్బే, నాకేం తెలియదు. మీ బెదురు చూస్తుంటే నాకు అనుమానం వస్తోంది. మీరే చంపి ఉండాలి. ఇప్పుడే రాజభట్లకు చెబుతాను. భూలోకము వాణ్ణి బ్రతిమలాడుకొని
నీకు నా దగ్గర పని ఇస్తా, రా నాతో రా అంటూ ఇంటికి తీసుకుని పోయాడు. వాడు నిజంగా పాంజయ్యే. మళ్ళీ ఓ దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఏమయ్యోయ్, నువ్వు ఏది పెడితే అది నేను తినను. నేను కోరింది పెట్టాలి, లేకపోతే నేను పని చేయను. భూలోకం ఒప్పుకున్నాడు. నాకు కోడిగుడ్ల కూర, గారెలు, పులిహోర కావాలి. పని చేసేవాడికి రోజు విందు భోజనాలు ఎవరు పెడతారా? పెట్టకపోతే చెప్పు, ఇప్పుడే పోతాను. భూలోకం వాణ్ణి ఇంటల్లుడి క్రింద మేపసాగాడు. పాంజయ్య పూర్వంలా పనిచేయటం లేదు. తిరిగి వాడికి భూలోకమే పనిచేయాల్సి వస్తోంది. ఖర్చు చూసి భూలోకం దడుచుకున్నాడు. ఎలాగైనా పాంజయ్యను సాగనంపాలని ఇంటికి తాళం వేసి భూలోకము పొరుగురికి పారిపోయాడు. పాంజయ్య 4 రోజులు చూశాడు. భూలోకం ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళాలు బ్రద్దలై ఉన్నాయి. పాంజయ్య ఇల్లంతా దోచుకుని పోయాడు. భూలోకము గుల్లుమన్నాడు. భూలోకం ఇంటి పక్కన మాతంగం అనే నాటకాల రాయుడు ఉండేవాడు. భూలోకం ఇంటికి మధ్య తరచుగా రాకపోకలు సాగిస్తూ స్నేహం కలిపాడు. భూలోకం, నీకేమిటయ్యా, లక్షాధికారివి, ఈ మధ్య ఇంటి పనులతోనే కాలక్షేపం చేస్తున్నావు. ఈ కాలము ఏ వ్యాపారమైనా చేసుకుంటే మంచి లాభాలు సంపాదిస్తావు. ఇంటి దగ్గర భార్య ఉంటే ఇవన్నీ చూసుకుంటుంది. కన్నమ్మని తీసుకురమ్మనా? దానికంత పౌరుషమేంటి? చచ్చా, నేను అలా చెప్పానా? ఆడదాన్ని బ్రతిమాలుకోవడమా? నా ఎరికలో మంచి సంబంధం ఉంది. అది చేసుకున్నావా నీ అవసరము తీరుతుంది, కన్నమ్మకి బుద్ధి వస్తుంది. భూలోకం అంగీకరించాడు. మరి కట్నం ఇస్తారా? పిల్ల తండ్రిది సముద్ర వ్యాపారం, ఇతర దేశాల్లో ఉన్నాడు. ఒక్కగానొక్క కూతురు, ఆమె కాక ఎవరికిస్తాడు? మాతంగము మొత్తానికి భూలోకాన్ని పెళ్లి చూపులకు తీసుకుని పోయాడు. పెళ్లి కూతురు తింగరిది, ఎక్కడా పెళ్లి కావటం లేదు. మాతంగము పిల్ల తండ్రి దగ్గర 100 వరహాలు తిని భూలోకాన్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పెళ్లి కూతురు పెళ్లి చూపుల్లో కూడా బుద్ధిగా కూర్చోలేదు. తింగరగా గంతులు వేయసాగింది. భూలోకాన్ని చూసి తాతయ్య అంటూ పిలక పట్టుకొని ఆడించింది. అమ్మాయికి భరతనాట్యం వచ్చాయా బాబు? ఏ రాజైనా చూస్తే ఆస్థాన నర్తకిగా తీసుకుంటాడు. లక్షలు సంపాదిస్తుంది. భూలోకము ఆశపడి పెళ్లికి ముహూర్తం పెట్టమన్నాడు. ఈ పెళ్లి జరుగుతోందని కన్నమ్మ తండ్రికి తెలిసింది. కూతుర్ని తీసుకుని సరిగ్గా ముహూర్తం వేళ వచ్చి పట్టుకున్నాడు. పెళ్లి మీద పెళ్లి చేసుకుంటావా అని గోల వచ్చింది. కన్నమ్మ తండ్రి పేచీతో పెళ్లి ఆగిపోయింది. తింగరి పెళ్లి కూతురు తండ్రి, మాకు పెళ్లికి 1000 వరహాలు ఖర్చయినాయి, అవి ఇచ్చి కదులు అంటూ నిలదీశాడు. భూలోకానికి ఇచ్చుకోక తప్పలేదు. కన్నమ్మని భర్త దగ్గర వదిలి ఆమె తండ్రి వెళ్ళిపోయాడు. భూలోకము నష్టపోయిందంతా ఎలా రాబట్టాలరా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో గ్రామంలోకి ఏరు పొంగి వరదలు వచ్చాయి. భూలోకం ఇల్లు ఎత్తైన దిబ్బ మీద ఉంది. అతడి ఇల్లు తప్ప తక్కినవన్నీ మునిగిపోయాయి. ఊర్లో వాళ్ళు ఆపద కాలంలో అతడింటికి వచ్చేశారు. మనిషికి 10 వరహాలైతుంది ఉండటానికి. అవసరం మరి, అందరూ బలవంతంగా ఇచ్చుకున్నారు. నాగవరము కూలీ పని చేసుకునేవాడు. అతడి దగ్గర సరిగ్గా 10 వరహాలే ఉన్నాయి. వరదలైపోయాక వెంటనే పనులు దొరకవు కనుక తిండి కోసం ఉంచుకున్నాడు. తర్వాత ఇస్తాను బాబు అన్నాడు. ఏరు దాటి తెప్ప తగలేస్తారు, తర్వాత ఇస్తావేమిటి? భూలోకము రొక్కాయించి పుచ్చుకున్నాడు. నాగవరము ఇచ్చేశాడు. కానీ భూలోకం మీద పగబట్టాడు. వరదలు తగ్గాయి, ఎవరింటికి వారిపోయారు. వరదలు అస్తమానం వస్తే బాగుండు అనుకున్నాడు. ఎందుకంటే 1000 వరహాలు దాకా వచ్చాయి భూలోకానికి. భూలోకము ఒక రోజున లేచేసరికి మంచం మీద 2 పుర్రెలు కనిపించాయి. ఎలా వచ్చాయో ఏమో తెలియలేదు. ఆ రాత్రి సరిగ్గా నిద్రపోయే సమయానికి ఓ అస్థిపంజరము అటక మీద నుంచి సరిగ్గా భూలోకం పైన పడింది. విపరీతంగా చప్పుళ్ళు. నేను దయ్యానిరా, నిన్ను పీకు తింటాను. భూలోకము వణికిపోయాడు. నన్ను వదిలేయి, నిన్ను చంపడానికే వచ్చాను. నువ్వు ఏది కావాలంటే అది చేస్తాను. సరే, నది దగ్గర వేప చెట్టు క్రింద ఓ సాధువు ఉంటాడు. అతడికి 2000 వరహాలు ఇవ్వు, నాకు పూజలు చేస్తాడు. నేనే చేస్తాను, వాడెందుకు? చేస్తావా? చంపనా? ఇస్తాలే, నువ్వు వెళ్ళిపో. నువ్విచ్చేదాకా కదలను. భూలోకము సాధువుకి 2000 సమర్పించుకున్నాడు. ఆ సాధువు ఎవరో కాదు, నాగవరమే.
అన్నిటా నష్టపోవటము భూలోకానికి బాధ వేసింది. నన్ను శనిలా పట్టుకున్నావే, నీ వల్లే ఈ బాధలన్నీ. భార్యను కొట్టి పంపించేశాడు పుట్టింటికి. ఇంతలో చిన్ననాటి స్నేహితుడు ద్రోణాచలం కనిపించాడు. ద్రోణాచలము పూర్వము తిండికి కూడా ముఖం వాచినట్లు కనిపించేవాడు. ఇప్పుడు వేళకి ఉంగరాలతో జలతారు బట్టలతో దగదగలాడిపోతున్నాడు. ఏమిట్రోయ్, ఉన్నట్లుండి మారిపోయావు? అరేబియా దేశం పోయి వర్తకం చేశాను, లక్షలు మిగిలాయి. భూలోకాన్ని ఆశ పీకింది. ఇక్కడ వచ్చిన నష్టాలన్నీ అరేబియా వర్తకంతో పూడ్చుకోవాలనుకున్నాడు. ఇల్లు పొలాలు అమ్మేశాడు. అరేబియా పోవటానికి పెద్ద ఎడారి దాటి సముద్రం గుండా పయనించాలి. భూలోకము వంట మీద బయలుదేరాడు. 2 రోజులు ప్రయాణం సాగింది. ఇంకా 4 రోజులు గడవాలి. ఇసుక తిన్నెల మీద నిలబడి ఒక వ్యక్తి అరుస్తున్నాడు. అతను అరేబియా నుంచి వస్తున్నాడు. హఠాత్తుగా ఒంటె చచ్చిపోయింది, నీళ్ళైపోయినాయి. దాహంతో అరుస్తున్నాడు. ఓ బంగారు దిమ్మె ఇస్తాను, కాసుడు మంచినీళ్ళివ్వు. భూలోకానికి ఆశ పీకింది. నీ దగ్గరున్న బంగారమంతా ఇచ్చేయాలి, అప్పుడే ఇస్తాను. అన్యాయం. నీకు కావాలా అక్కర్లేదా? నేను తాగినన్ని నీళ్లు పోయాలి. ముందర బంగారం ఇచ్చేయి. భూలోకము బంగారం మొత్తం తీసుకొని మంచినీళ్ళు ఇచ్చాడు. దాహం తీరగానే అవతల వ్యక్తికి బలం వచ్చింది. అతని దగ్గర కత్తి ఉంది. భూలోకాన్ని ఒంటె మీద నుంచి లాగి బెదిరించాడు. కట్టుబట్టలతో పరిగెత్తుకుంటూ పోతావా, చంపైనా? ఎడారిలో ఒంటరివాడు, ఎవరు సాయం చేస్తారు? భూలోకము వరహాల సంచులు బంగారము వదిలి ప్రాణాల కోసం పరిగెత్తాడు. ఆ వ్యక్తి ఒంటెనెక్కి వెళ్ళిపోయాడు. ఎడారి వేడికి కాళ్ళు పీకుతున్నాయి. వేడిగాలికి దాహం అధికమైంది, కళ్ళు తిరుగుతున్నాయి. భూలోకానికి దగ్గరలో బంగారం రంగుగల నుయ్యి చుట్టూ కంచె కనపడ్డాయి. హడావుడిగా అక్కడికి పోయాడు. చేద తీసుకుని బావిలో వేయబోయాడు. ఓ అందమైన అమ్మాయి వచ్చింది. మెరిసిపోయే బట్టలు కట్టుకుంది. మాతో చెప్పకుండా లోపలికి రావచ్చా? దాహం ఎక్కువగా ఉంది. నా సొమ్మంతా ఒక వ్యక్తి దొంగిలించాడు. ఏడవకు, నా దగ్గర చాలా సొమ్ముంది. 2 బస్తాల బంగారము, 2 బస్తాల వరహాలు ఇస్తాను. చాలా మంచిదానిలాగున్నావు. ఆ బావిలోనే ఉంది మా ఇల్లు, దూకు. భూలోకము దాహం మాట కూడా మర్చిపోయాడు. డబ్బుంటే చాలు, అతడికేం అక్కర్లేదు. ఎక్కడ లేని బలం వస్తుంది. అది దయ్యాల నగరం. అక్కడ ఉన్నవన్నీ దయ్యాలే. బావిలోకి దూకించి చంపివేస్తాయి. భూలోకము డబ్బు యావలో నిటారుగా దూకాడు. అడుగున ఇసకే, ఏం కనిపించలేదు. దయ్యాలు చుట్టుముట్టాయి. దయ్యాల నాయకుడు భూలోకాన్ని పరీక్షించి వీడింకా చావలేదు అంది. బంగారము వరహాలు ఏవి? భూలోకం అడిగాడు. వీడిక్కడ చావడు, సముద్రంలో పడేయండి. దయ్యాల నాయకుడు ఆజ్ఞాపించాడు. దయ్యాలు భూలోకాన్ని సాయం పట్టాయి. నాకు బంగారం ఇస్తే కాని ఎక్కడికి రాను. భూలోకం పేచి పట్టాడు. నీకు సముద్రంలో బోలెడంత బంగారం దొరుకుతుంది. సరే. భూలోకాన్ని దయ్యాలు సముద్రంలో పడవేశాయి. భూలోకము సముద్రంలో బంగారం ఎక్కడ ఉందో వెతకసాగాడు. ఈత రావటం వలన ఈదుకుంటూ పోతున్నాడు. కళ్ళ ముందు బంగారమే కనిపిస్తోంది. అలా ఈది చిలకలదేవి చేరుకున్నాడు. తిరగాద్రి దేశాన్ని భీమదేవర పరిపాలిస్తున్నాడు. అతడు మూర్ఖులకి మూర్ఖుడు. మహామంత్రి జీవనదత్తు అతడి బావమరిదే. జీవనదత్తు సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉండటం వలన భీమదేవర సింహాసనానికి ముప్పు లేకుండా పోయింది. అతడివన్నీ వింత పనులు, వింత అలవాట్లు. ఆ రోజు తెల్లవారింది. జీవనదత్తు ప్రభు దర్శనం చేసుకుని, ప్రభు, రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగాడు. అస్సలు పడుకోలేదు. అదేం ప్రభు, ఆరోగ్యం బాగాలేదా? రాత్రే పడుకోవాలని ఎక్కడుంది? పగలు పడుకుంటాను. నాకు పగలు నిద్రపోవటమే హాయిగా ఉంటుంది. చిత్తం ప్రభు, పగటి నిద్ర చాలా మంచిది. మహారాజు సంగతి మంత్రికి బాగా తెలుసు. కాదంటే పీక పట్టుకుంటాడు. మంత్రిగారు, సేనాపతిని సేనని తీసుకుని రమ్మనండి. ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలి. తొందరగా రమ్మనండి. ఏమైనా పోగొట్టుకున్నారా? నేను రాత్రి నుంచి కనిపించడం లేదు. సేనాపతిని వెతికి పట్టుకోమనండి. రాజు లేకపోతే రాజ్యము అల్లకల్లోలమైపోతుంది. జీవనదత్తు నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు. ఇంకా కదలరే?
గావు కేకబెట్టాడు రాజు. జీవనదత్తు సేనాపతికి కబురు చేశాడు. సేనాపతి విజయపురం దుర్గం పరిశీలనకు వెళుతున్నాడు. మహామంత్రి చెప్పగానే విని, ఇప్పుడు రాజదర్శనం చేస్తే ఆలస్యమవుతుందేమో అన్నాడు. నువ్వు వెళ్ళకపోతే నా దుంప తెంపుతాడు. భీమదేవర ఉద్యానవనంలో ఓ పొదచాటున దాక్కున్నాడు. సేనాపతి భటులతో అంతటా వెతికి అక్కడికి వచ్చాడు. భీమదేవర కుక్కలాగా భౌభౌమన్నాడు. ఉద్యానవనంలో కుక్క ఎలా వచ్చింది? సేనాపతి చేతిలోని కర్ర విసిరాడు. భీమదేవరికి ఆ కర్ర తగిలింది. చచ్చాన్రోయ్ అంటూ బయటికి వచ్చాడు. సేనాపతి భటులు చుట్టుముట్టారు. జీవనదత్తు కూడా వచ్చి, మహారాజుని కొట్టింది ఎవరు? అతడికి 1000 కొరడా దెబ్బలైనా విధించాలి అన్నాడు. కుక్క అనుకొని విసిరాడు. నేను కుక్కలా అరిచాను. మహారాజా, మీరు అలా ఎందుకు అరిచారు? మంత్రి అడిగాడు. చాలాసేపటి నుంచి అక్కడ దాక్కున్నాను. నన్ను కనిపెట్టకుండా పోతారని మురిగాను. కర్ర విసిరింది సేనాపతి. ఇలారా. సేనాపతి భయంగా దగ్గరికి వెళ్ళాడు. నీ రాజభక్తికి మెచ్చాను. నీకు బహుమానంగా 4 నెలల జీతం విరగగోస్తున్నాను. క్షమించండి మహారాజా, పొరపాటైపోయింది. అందుకే శిక్ష అనుభవించాలి. కొన్ని రోజులు గడిచాయి. సేనాపతి, అలా నీరసంగా కనిపిస్తున్నావేంటి? భీమదేవరు అడిగాడు. భోజనం చేయటం లేదండి, జీతాలు రావటం లేదుగా. అదా, ఎన్ని రోజులైంది భోజనం చేసి? 4 రోజులైందండి. మహారాజు వంటవాడిని పిలిచి ఏదో చెప్పాడు. వంటవాడు పళ్ళెంలో 4 రోజులు భోజనం తెచ్చాడు. సేనాపతిని తినమన్నాడు. సేనాపతి అప్పుడే భోజనం చేసొచ్చాడు. ఏం తింటాడు? ఏమిటయ్యా ఆకలన్నావు, ఏం తినట్లేదేంటి? నేను తింటే భార్యాబిడ్డలకు ద్రోహం చేసినట్లయితుందండి. వాళ్ళని తినమను. తినటానికి మరి డబ్బేదండి? శభాష్, నువ్వు నచ్చావు. నీకు 2000 వరహాలు బహుమతిగా ఇస్తున్నాను. వెంటనే కోశాధికారిని అడిగి తీసుకో. కొన్ని రోజులకి భీమదేవర పుట్టినరోజు వచ్చింది. మహామంత్రిని పిలిచి 100 మంది పేదల్ని పిలిపించండి, వాళ్ళకి బట్టలు మిఠాయిలు పంచిపెడతాను, వెంటనే రమ్మనండి అని చెప్పాడు. పేదలు 100 మంది రాజభవనం చేరుకున్నారు. 100 పట్టుపంచలు మిఠాయిలు అక్కడికి వచ్చాయి. అందరూ వరుసగా నించున్నారు. భీమదేవర మొదటివాణ్ణి పిలిపించాడు. నేను పుట్టకపోతే ఏమైతాను అన్నాడు. మాకీ కర్మ తప్పును అనుకొని పైకి మాత్రము మాకీ పంచలు దొరక్కపోవును. మీది కారణ జన్మ. మీ ఏలుబడిలో సుఖంగా ఉంటున్నాము అన్నాడు. సుఖంగా ఉంటే నీకు బట్టలెందుకు? వెళ్ళిపో. వాడు తెల్లబోయాడు. వెళతావా? కొరడ దెబ్బలు కావాలా? మొదటివాడు వెళ్ళిపోయాడు. మా పరిపాలన ఎలా ఉంది? రెండోవాడిని అడిగాడు భీమదేవర. వాడు గొల్లున ఏడవసాగాడు. ఎందుకు ఏడుస్తున్నావు? మాకిదే మిగిలిందండి. అంటే మా పరిపాలన అంత అధ్వాన్నంగా ఉందన్నమాట. మమ్మల్ని విమర్శిస్తావా? సేనాపతి, వీడిని 10 కొరడా దెబ్బలు కొట్టు. సేనాపతి రెండోవాడిని కొట్టసాగాడు. ఇది చూసి మిగిలిన వారికి భయం పట్టుకుంది. ఏం చెప్పినా ప్రమాదమే. చాలామంది పారిపోయారు. ఓ కుంటివాడు మాత్రము కదలలేకపోయాడు. నువ్వేమంటావురా మా పాలన గురించి? ఏమీ అననండి. అలా వీల్లేదు. బాగుందా బాగాలేదా? కుంటివాడు తెలివైనవాడు. మంత్రిగారిని అడిగి చూడండి, వారికి ఇందాక మనవి చేశాను. భీమదేవర మంత్రిని పట్టుకున్నాడు. ఏమన్నాడు వీడు? మంత్రి సంకట స్థితిలో పడ్డాడు. కొంచెంసేపు ఆలోచించి, బాగుంది బాగోలేదట ప్రభు అన్నాడు. అదేమిటి త్రిశంకు స్వర్గంలా? మీరు ఏ పుట్టినరోజుకి పంచలు ఇవ్వలేదు మరి. ఇప్పుడు అందుకే బాగుందంటున్నాడు. కుంటివాడు తెలివైన వాడిలా ఉన్నాడు. ఒరే, నువ్వు ఇవన్నీ పట్టుకుపో, నాలాగే దానాలు చేసి పేరు తెచ్చుకో. కుంటివాడు అవన్నీ తీసుకుని పోయాడు. కొన్నాళ్ళకి మహారాజు రథం మీద దేవాలయానికి పోతూ ఉండగా ఓ ముసలమ్మ చలికి వణుకుతూ కనిపించింది. భీమదేవర పిలిచి, ముసలమ్మ, ఆ కుంటివాడు నీకు ఒక్క పంచ కూడా ఇవ్వలేదా అని అడిగాడు. నాకు వాడెవరో తెలియదు ప్రభు. మంత్రి, వాడిని వెంటనే మా సమక్షానికి పిలిపించండి. దానాలు చేసి పేరు తెచ్చుకోమన్నాను. వాడలా చేయలేదు. కుంటివాడికి కబురు వెళ్ళింది. మూర్ఖపురాజు మళ్ళీ ఏం చేస్తాడోనని ఇంటి దగ్గరే ఉండి లేడనిపించాడు. వాడి భార్య ఉంది ప్రభు, భటుడు వచ్చి చెప్పాడు. ఆమెను తీసుకురా.
కుంటివాడి భార్య వచ్చింది. మహారాజు ఆమెను చూసి, నీ భర్త నువ్వు కష్టసుఖాలు కలిసి పంచుకుంటారా అడిగాడు. చిత్తం. నీ మొగుడు మా మాట వినలేదు. 100 కొరడా దెబ్బలు విధించాముగా శిక్షగా, వాడికి బదులు నువ్వు తినాలి. కొట్టు సేనాధిపతి. కుంటివాడి పెళ్ళాము 2 దెబ్బలు తిని పడిపోయింది. అరే, తక్కిన దెబ్బలు ఎవరు తింటారు? ఇక్కడ ఎవరూ లేరు. భీమదేవర కొరడా లాక్కొని సేనాపతిని కొట్టసాగాడు. 100 అయ్యాక మా ఆజ్ఞ వృధా పోలేదు అనుకున్నాడు. ఉన్నట్లుండి భీమదేవర రాజముద్రిక కనిపించలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. సందేహం లేదు, దొంగిలించారెవరో. వెంటనే పట్టుకోండి, లేకపోతే బోలెడు ఘోరాలు జరిగిపోతాయి భీమదేవర ఆజ్ఞాపించాడు. సేనాపతి భటుల్ని పంపాడు. పాత దొంగల్ని పట్టుకున్నారు. వాళ్ళకి దొంగతనంతో సంబంధం లేదని రుజువైపోయింది. 2 రోజులు గడిచాయి. రాజముద్రిక దొరకలేదు. సేనాపతి, నువ్వు అసమర్థుడివి. నీ జన్మలో రాజముద్రిక దొంగిలించిన వారిని పట్టుకోలేవు. మేమే స్వయంగా రంగంలోకి దిగుతున్నాము. ఆ దొంగను మేమే పట్టుకుంటాము. మీకందరికీ సిగ్గు వస్తుంది. భీమదేవర రాత్రి మారువేషం వేసుకుని నగర సంచారం చేయసాగాడు. అటూ ఇటూ తిరిగాడు. వెన్నెల రోజులవి. చెరువు దగ్గర మండపం పైన ఓ పిచ్చివాడు కూర్చొని ఉన్నాడు. నేనే మహారాజునైతే అన్నాడు గట్టిగా. భీమదేవర దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తావు? ఈ చెరువుకి ఉరిశిక్ష వేస్తాను. ఇందాకోట్నుంచి నాకు దాహంగా ఉంది. దగ్గరికి రా అంటే రాదు. నీకు రాజముద్రిక దొంగిలించిన వాడి గురించి తెలుసా? తెలుసు. ఎవరు వాడు? చెప్పను. చెప్పు, మంచి బహుమానం ఇస్తాను. ఏమిటి? నువ్వేది కోరితే అది. మాట తప్పవుగా. అది మా వంశంలో లేదు. పిచ్చివాడు అటూ ఇటూ చూసి దగ్గరగా జరిగి, నేనే రాజముద్రికను దొంగిలించాను. ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. నీకు ఉరిశిక్ష పడుతుంది. మరి నేను కోరింది చేస్తానన్నారు? అవును. అదే. ఏం కావాలి? ఉరిశిక్ష రద్దు చేయండి. భీమదేవర ఆలోచించాడు. వీడు మేధావి, తెలివిగా ముందర వరం సంపాదించేశాడు. కాదంటే బాగదు. ఉరిశిక్ష రద్దు చేయవలసిందే. సరే, అలాగే. నాతో రాజభవనానికి రా. దొంగగా నలుగురికి చూపిస్తాను, తర్వాత వదిలేస్తాను. బాగానే ఉంది. నాకు మంచి బట్టలేవు. ఈ గోచీతో నలుగురు ముందుకు రావాలంటే సిగ్గుగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మహారాజులా కిరీటం పెట్టుకొని జలతారు బట్టలు కట్టుకోవాలని ఉంది. అవి తెప్పిస్తే వస్తాను. నువ్వు వస్తానన్నావు, అంతే చాలు. దొంగని తీసుకుని వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చాను. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే బాగుండదు. భీమదేవర కోటకి పోయి తను రోజు కట్టుకునే బట్టలు కిరీటము తెచ్చి పిచ్చివాడికి కట్టబెట్టాడు. పిచ్చివాడు మహారాజులా ఉన్నాడు. భీమదేవర భటుల్లా ఉన్నాడు. ఇద్దరూ కోటకి వచ్చారు. కాపలా సైనికుడు పిచ్చివాడిని చూసి, ఏమి ఆజ్ఞ ప్రభు అన్నాడు. దానికి పిచ్చివాడు పొంగిపోయాడు. వీణ్ణి బంధించండి. భటులు బంధించారు. ఉరి తీయండి వెంటనే. భీమదేవర లబో దిబోమన్నాడు. మహామంత్రి సేనాపతి వచ్చి విడిపించారు. పిచ్చివాడు జనాన్ని చూసి పారిపోయాడు. ఇది మొదటి తప్పు కనుక ఊరుకున్నాను, లేకపోతే 1000 కొరడా దెబ్బలు విధించేవాణ్ణి అనుకున్నాడు భీమదేవర. అసలు రాజముద్రిక ఎలా పోయిందంటే, ఆ మధ్య భీమదేవర ఖైదీలను చూడటానికి వెళ్ళాడు. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నాడు. ఖైదీలు మిఠాయిలు కావాలన్నారు. భీమదేవర ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉండ స్వయంగా అందించాడు. బందిపోటు జడాద్రి మిఠాయి తీసుకుంటూ వేలికి ఉన్న రాజముద్రిక లాగేశాడు. భీమదేవర గమనించలేదు. జడాద్రి రాజముద్రికను చూపించి చెరసాల నుంచి తప్పించుకున్నాడు. వాడు పోతూ పోతూ ఉద్యానవనంలో ఆడుకుంటున్న 4 ఏళ్ల యువరాజుని లాక్కుపోయాడు. తన స్థావరానికి పోయి 10 లక్షల వరహాలు చెల్లిస్తే గాని యువరాజుని అప్పగించను అని కబురు పెట్టాడు. ఖైదీలో వాడు ఎలా తప్పించుకున్నాడు? భీమదేవరు అడిగాడు. రాజముద్రిక చూపించాడండి, కారాగారం అధికారి చెప్పాడు. అయితే రాజముద్రిక వాడే దొంగిలించాడు. ఖైదీలో వాడు ఎలా దొంగిలిస్తాడు? మీరే నా దగ్గర దొంగిలించి వాడికిచ్చి ఉండాలి. భీమదేవర ఉద్యోగులందరినీ ఖైదీలో పెట్టించాడు. జడాద్రిని పట్టుకున్న వారికి 10,000 వరహాల బహుమతి ప్రకటించాడు. నెల రోజులైనా జడాద్రి దొరకలేదు.
నేను కోరిన రొక్కం ఇస్తారా? ఇవ్వకపోతే యువరాజును చంపేస్తాను అని జడాద్రి కబురు చేశాడు ప్రభు అన్నాడు మహామంత్రి. మీరు కంగారు పడకండి, వాడా పని చేయడు. మీకెలా తెలుసు? చేస్తే డబ్బు పడేసి బిడ్డని తీసుకుని రండి. వాడు కిరాతకుడు, పసివాణ్ణి ఏం చేస్తాడు? మహారాణి గగ్గోలు పడింది. రాణివారు, మీరు ఆందోళన పడకండి. ఇది కేవలము బిడ్డ సమస్య కాదు, రాజ్యం పరువు ప్రతిష్టల విషయం. ఒక దొంగకి భయపడి డబ్బు చెల్లించటమా? వీల్లేదు. ఆ దుర్మార్గుణ్ణి మేమే బంధిస్తాము. భీమదేవర రాజ్యమంతా సంచారం చేస్తున్నాడు. మహారాణి ఆ మాటలు పట్టించుకోకుండా మహామంత్రికి డబ్బు ఇచ్చి బిడ్డని తీసుకుని రమ్మని చెప్పింది. మంత్రి జడాద్రికి డబ్బులు ఇస్తామని వార్త పంపాడు. జడాద్రి బంటూ వచ్చాడు. వాడికిక 10 లక్షలు ఇచ్చారు. మంత్రి వాణ్ణి మారువేషాల్లో 10 మంది భటుల్ని అనుసరించమన్నాడు. వాడి ద్వారా జడాద్రి స్థావరం తెలుస్తుందని. జడాద్రి అనుచరుడు ఓ మైదానంలోకి వెళ్ళి ఆగిపోయి ఓ చోట కూర్చున్నాడు. కొంతసేపటికి వింతగా అరిచాడు. ఓ డేగ వచ్చి రివ్వున డబ్బు మూట పట్టుకుని ఎగిరిపోయింది. భటులు వాణ్ణి సమీపించారు. డేగ ముక్కున విషం ఉంది. అది తగిలి వాడు చచ్చిపోయాడు. మంత్రి ఎత్తు చిత్తయింది. జడాద్రి మరలా 10 లక్షల వరహాలు చెల్లించమని కోరాడు. ఇలా ఎన్నిసార్లు? వాడి స్థావరము చాలా రహస్యమైన స్థానంలో ఉంది. ఎన్నిసార్లైనా అడుగుతాడు. మంత్రి పంపలేదు. 2 రోజుల్లో యువరాజు శవము కోటకు చేరుకుంది. ఎంత పని జరిగింది! మహారాణి గొల్లుమంది. ఈ దారుణం భరించలేక కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆలస్యం చేయటానికి వీల్లేదు. వెంటనే వాణ్ణి బంధించి నా ముందర నిలబెట్టండి, లేకపోతే మీ ప్రాణాలు తీస్తాను. భీమదేవర మహామంత్రిని సేనాపతిని ఆజ్ఞాపించాడు. జడాద్రి అంత సులభంగా దొరుకుతాడా? పట్టుకోవటము వారి తరం కాలేదు. మీరింత చవటలు అనుకోలేదు. మహామంత్రికి కోపం వచ్చింది. అక్కగారిని గురించి ఇన్నాళ్లు భరించాడు. ఈ మూర్ఖత్వం భరించడము అతడికి చేతకాలేదు. సేనాపతికి సైగ చేశాడు. సేనాపతి భీమదేవుని బంధించాడు. చంపేనా? సేనాపతి అడిగాడు. మనం చంపితే గొడవ వస్తుంది. ఏ సముద్రంలోనైనా పడేయండి, మనకు బాధ ఉండదు. నన్ను వదలండి, మీ అంతు చూస్తాను. భటులు భీమదేవుని బంధించి సముద్రంలో పడేశారు. చేపలు తాళ్లు కొరికేశాయి. భీమదేవర ఈదుకుంటూ ముందుకు పోయాడు. చిలకల దీవి చేరుకున్నాడు. శుచుముఖి తన వారందర్నీ పోగొట్టుకున్నప్పటి నుంచి దుఃఖపడుతూనే ఉంది. పచ్చగా కళకళలాడే చిలకల దీవి బోసిపోయింది. ఒక ఋషి శిష్యుడు కోతులైపోయారు కదా. ఒకరిని ఒకరు చంపుకోవటానికి నిత్యము తాపత్రయపడుతున్నారు. సమానమైన కోతులే కనుక ఏం చేసుకోలేకపోతున్నాయి. శుచిముఖి కాళికాదేవి గురించి తపస్సు ప్రారంభించింది. ఎలాగైనా చిలకల దీవికి పూర్వం వైభవం తీసుకురావాలని నిశ్చయించుకుంది. భూలోకము ఆ దీవికి చేరుకున్నాడు కదా. నేల తగలగానే కాస్త ఆశ కలిగింది. గండము గడిచిందనుకున్నాడు. దీవిలో ఎక్కడా నరసంచారం కనిపించలేదు. నిశ్శబ్దం. లోపల తిరగటానికి కూడా భయంగా ఉంది. ఫలవృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి. భూలోకానికి ఆశ ఎక్కువ కదా. గంపల కొద్దీ పళ్ళు కోసుకొని సముద్రం దగ్గర కూర్చునేవాడు. ఏ పడవైనా కనిపిస్తుందేమోనని. అరేబియా వర్తకంతో ఉన్నది పోయింది, కష్టాలు మిగిలాయి. భూలోకము లోభత్వం వలన పళ్ళన్నీ తినేవాడు కాదు. ఒకటో రెండో తిని మిగిలిన వాటిని చూసి మురిసిపోయేవాడు. ఎదురుగా ఉన్న పళ్ళగుట్టలు చూసి ఇవన్నీ వరహాలైపోతే అనుకున్నాడు ఒకసారి. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా 5 రకాల పళ్ళగుట్టలు లేవు, 5 వరహాల కుప్పలున్నాయి. కల కాదు కదా అనుకుంటూ కళ్ళు నులుముకున్నాడు. సముద్రము, పళ్ళ తోటలు కనిపిస్తున్నాయి, వరహాలు కనిపిస్తున్నాయి. చేత్తో ముట్టుకొని చూశాడు. అవి అచ్చంగా వరహాలే. అన్నీ వరహాలే. భూలోకం ఆనందానికి అంతులేదు. ఇక అరేబియా వర్తకం చేయకపోయినా పర్వాలేదు. ఇంటికి పోయి అమ్మి వేసిన ఆస్తులన్నీ కొనుక్కోవచ్చు. మరి ఇక్కడి నుంచి వెళ్ళటం ఎలాగా? ఇంతలో వరహాలన్నీ యథాప్రకారంగా పళ్ళగుట్టలుగా మారిపోయాయి. భూలోకం నిషా దిగిపోయింది. ఆ పళ్ళ మీద కసి బయలుదేరింది. కసకసా తొక్కిపడేశాడు. భూలోకం, భూలోకం ఎవరో పిలిచారు. ఇక్కడ ఎవరు కేక వేస్తారు? చుట్టూరా చూశాడు.
సముద్ర తీరంలో ఓ ముసలి చెయ్యెత్తి పిలుస్తోంది. భూలోకం ముందర కదల్లేదు. నీకో మంచి మాట చెబుతాను అంది ముసలి. నేనెంతో బాధల్లో ఉన్నాను. భూలోకం దగ్గరికి వెళ్ళాడు. నీది డబ్బు బాధ నాకు తెలుసు. అరే, నువ్వు మాలాగే మాట్లాడుతున్నావు. నేను మామూలు ముసలిని కాదు. నాకు చాలా విద్యలు వచ్చు. నీకిప్పుడు చూపించాను కదా, పళ్ళన్నీ వరహాలుగా మార్చటము. అది నీ పనా? అవును. వాటిని మళ్ళీ ఎందుకు మార్చివేశావు? ఆ మంత్రం నీకు చెబుదామని. భూలోకానికి ఎనలేని సంతోషం కలిగింది. పళ్ళన్నీ కోసుకుని వచ్చి వరహాలుగా మార్చివేస్తాడు. 2 ఓడల మీద ఆ వరహాలు తీసుకొని పోతాడు. చెప్పు దగ్గరగా పోయాడు. ఇప్పుడు కాదు, నేను కోటకి పోవటానికి వీల్లేదు. మా నాన్న తను చూసిన పిల్లని పెళ్లాడటం లేదని కోటకు రాకుండా శాపం పెట్టాడు. సముద్రంలో నాకు ఎక్కడ ఆహారం దొరకకుండా చేశాడు. మంచి పని చేశాడు. ఎన్నో రోజులు కాదు, 90 రోజులు మాత్రమే. ఆ తర్వాత మా నాన్న శాపం ఫలించదు. మా కులదేవత ఒప్పుకోదు. ఈ 90 రోజులు నువ్వు రోజు పళ్ళు వేస్తూ ఉండాలి. మరి నాకు ఆ మంత్రం చెప్పు. 90 రోజులు అయిపోయాక మా కోటకి తీసుకుని పోయి తెల్ల గుళిక ఒకటి ఇస్తాను. నీకు మంత్రం వచ్చేస్తుంది. నిజంగానా? మోసం చెయ్యవు కదా? మొసలికి అనుమానించడం బాధ వేసింది. నమ్మకం ఉంటేనే చెయ్యి, లేకపోతే మరొకరిని చూసుకుంటాను. భూలోకానికి అదురు పట్టుకుంది. వరహాల మంత్రం పోతుంది. ఇందులో తనకి నష్టమేముంది? పళ్ళు ఊరికే వచ్చేవే, పడేస్తే పోయే. సరే నమ్ముతానులే. నాకు తప్పకుండా మంత్రం మాత్రం చెప్పాలి. చూస్తావుగా. భూలోకము 10 పళ్ళు తెచ్చి ముసలికి వేశాడు. ఇవి చాలవు నాకు. పొద్దుట 1000 పళ్ళు, సాయంకాలం 1000 పళ్ళు ఉండాలి. భూలోకానికి చేతి నిండా పని దొరికింది. పళ్ళు కోయటంతోనే సరిపోతోంది. ఈ శ్రమకి మంచి ఫలితం ఉంటుందని తెలుసు. రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. భీమదేవర కూడా దీవి చేరుకున్నాడు. పళ్ళు కోస్తూ ఉన్న భూలోకాన్ని చూశాడు. దీవిలో కొత్త మనిషి. భయం కలిగింది, అనుమానం కూడా కలిగింది. భీమదేవర తాపీగా నడుస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? భూలోకం అడిగాడు. తిరగాద్రి ప్రభువులం. మమ్మల్ని నువ్వు అంటావా? ఈ తప్పుకి ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా? భీమదేవర గర్జించాడు. మహారాజని తెలియగానే భూలోకానికి భయం వేసింది. ఎరక్కుపోయి నూరు జారాడు. ఏం శిక్ష వేస్తాడు? ఆ ముసలి దగ్గర నుంచి మంత్రం పొందే యోగ్యత లేదేమో. భీమదేవర ఇంకా తన సంస్థానంలో ఉన్నట్లే ఉన్నాడు. సేనాపతి, వీణ్ణి బంధించి కాళ్ళు చేతులు నరకండి. భూలోకము చుట్టూరా చూశాడు. ఎవరూ లేరు. కొంచెం ధైర్యం వచ్చింది. భీమదేవర్ని పరిశీలించి చూశాడు. ఆ చేష్టలు వగైరా చూసి పిచ్చి రకం అనుకున్నాడు. నువ్వు రాజువో బూజువో నాకెలా తెలుస్తోంది? ముఖం మీద రాసి ఉంటుందా? భూలోకం గట్టిగా అడిగాడు. మేం చెప్పాం కదా, గ్రహించు. ఇది నా రాజ్యం. ఇక్కడ నా మాట వినాల్సిందే. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పకూడదు, రహస్యం. భీమదేవర ఓ చెట్టు వేరు మీద కాళ్ళ మీద కూలబడి అన్నాడు. చెబితే గాని ఉండనివ్వను. ఈ దీవి అంతా నాదే. ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఈ దీవి నీదేనని నమ్మకం ఏమిటి? సాక్ష్యం ఏమిటి? ముసలికి మధ్యాహ్నం ఆహారం వేళయింది. పైకి వచ్చి శబ్దం చేసింది. భూలోకము గంపతో పళ్ళు సముద్రంలో పోశాడు. ఆ పళ్ళు వృధాగా తగలేస్తావెందుకు? మాకు పెడితే తింటాం కదా. భోజనం వేళయింది మాకు. ఈ దీవి ఎవరి దాని సాక్ష్యం కావాలా? సముద్రం దగ్గరికి నడు, చెప్పిస్తాను. అక్కడెవరున్నారు? భూలోకము భీమదేవుని ఎత్తుకొని సముద్రం వార ఉన్న ముసలి దగ్గరికి తీసుకుని పోయాడు. ముసలిరాజా, ఈ దీవి ఎవరిదో వీడికి చెప్పు. మొసల్ని చూడగానే భీమదేవరికి భయం పట్టుకుంది. భూలోకాన్ని పడద్రోసి తోటల్లోకి పారిపోయాడు. నా దగ్గర వీడాటలు. భూలోకం నవ్వుకున్నాడు. భీమదేవర దూరంగా పరిగెత్తి ఆయాసంగా ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. భూలోకము మొసలి కనపడలేదు. ప్రాణాలు కుదుటపడ్డాయి. వీడెవడో అసాధ్యుల్లా ఉన్నాడు. ఆ ముసలితో మమ్మల్ని చంపాలని చూశాడు. తెలివిగా తప్పించుకున్నాం. నీటి గండము ముసలి గండము గడిచాయి. ఇంకా ఎన్ని గండాలు ఉన్నాయో. అసలు ఈ దేవి నుంచి బయటపడటం ఎలా? భీమదేవరికి నిద్ర పట్టేసింది. లేచేసరికి సాయంకాలమైంది.
ఆకలేస్తోంది, ఎవరెక్కడా అని అరిచాడు. ఎవరూ పలకలేదు. తాను ఉన్నది రాజభవనంలో కాదని గుర్తుకు వచ్చింది. ఎదురుగా పళ్ళ చెట్లు ఉన్నాయి. చెట్టెక్కి కోసుకోవటానికి నామోషి వచ్చింది. ఒక మహారాజు చెట్టెక్కి కోసుకోవటమా? పైగా ఆ భూలోకం కనిపిస్తే గొడవ. నా చెట్టు ఎవరెక్కమన్నారు అంటాడు. చచ్చా! ఓ చెట్టు మీద కోతిగా మారిన ఋషి కూర్చొని ఉన్నాడు. భీమదేవుణ్ణి చూడగానే ఉత్సాహం వచ్చింది. ఈ మనిషి ద్వారా శిష్యుణ్ణి చంపేస్తే తనకు శాపం పోతుంది. ముత్యాలు తీసుకుని దీవి నుంచి పారిపోవచ్చు. ఋషి కొన్ని పళ్ళు కోసి భీమదేవర ముందు పోశాడు. నువ్వెవరు? వాడి మనిషివేనా? కోతిని అడిగాడు. నేను కోతినే. పూర్వం మనిషినే. ముందర మహారాజా పళ్ళు తినండి, మీకు ఆకలి వేస్తున్నట్లుంది, చొక్కా తినేస్తున్నారు. నా గురించి అంతా తెలిసినట్లే ఉంది. ఈ దీవి భూలోకం గాడిదా? ఈ పళ్ళు కోసినందుకు ఏమనడు కదా? ఇంకో మనిషా? పళ్ళన్నీ కోసి సముద్రంలో పోస్తున్నాడు, వాడేనా? అవును, వాడికి ముసలి కూడా ఉంది. నువ్వెలా వచ్చావో వాడు అలాగే వచ్చాడు. ఈ దీవి శుచిముఖి అనే చిలుకది. ప్రస్తుతం అది తపస్సు చేసుకుంటోంది. అదా సంగతి. భీమదేవర పళ్ళన్నీ తిన్నాడు, ఆకలి తీరింది. అసలు నువ్వు కోతిగా ఎలా మారావు? అదంతా ఓ విషాదగాథ. ప్రశాంతంగా ఉంటుందని నా శిష్యుడితో ఇక్కడ తపస్సు చేసుకోవటానికి వచ్చాను. ఓ దుర్మార్గుడితో నా శిష్యుడు చేయగలిపాడు. వాడు మా గురు శిష్యుల్ని కోతిగా మార్చివేశాడు. ఋషి కల్లబొల్లి ఏడ్పులు ఏడ్చాడు. నరుడి కంటే వానరుడు పనే సుఖము. హాయిగా చెట్ల మీద ఎగురుతూ పళ్ళు కోసుకోవచ్చు, తినవచ్చు, బాధలుండవు. నేను మనిషిగా మారిపోవాలి. దానివలన గొప్ప లాభం ఉంది. ఇక్కడ కోట్ల విలువలు చేసే ముత్యాలు ఉన్నాయి. అవి చూపిస్తాను. ఇద్దరము పంచుకొని పారిపోదాం. చుట్టూరా సముద్రం ఉంది, ఎక్కడికి పోతాం? నేను పూర్వం ఋషిని. నీటి మీద నడిచే విద్య తెలుసు. నాతో పాటు నిన్ను తీసుకుని పోతాను. నా బావమరిది నా రాజ్యం అపహరించాడు. వాడికి బుద్ధి చెప్పి నన్ను తిరిగి ప్రభువుని చేయాలి. అదెంత పని? ముందర నా పని చెయ్యి. ఈ దీవిలో ఓ నల్ల కోతి ఉంది. అది నా శిష్యుడు. దాన్ని పట్టుకుని చంపేయ్, నా శాపం పోతుంది. కోతి ఎలా దొరుకుతుంది? అనుమానంగా అడిగాడు. కోతిని చంపలేని వాడివి నువ్వేం రాజువయ్యా? రేపు రాజ్యం ఎలా పరిపాలిస్తావు? ఋషికోతి వెటకారం చేసింది. భీమదేవరికి పౌరుషం వచ్చింది. రణరంగంలో వేటాడి శత్రువులను చంపిన నాకు ఈ కోతి ఒక లెక్క. అవలీలగా చంపేస్తాను. అదే కావాలి. అది ఇద్దరికీ లాభం. గుర్తుపెట్టుకో. ఋషికోతి ఎగురుకుంటూ పోయింది. భీమదేవర నల్లకోతి కోసము ప్రతి చెట్టు వెతకసాగాడు. నిత్యం అదే పని. ఓ రోజున ఆపిల్ చెట్టు మీద నల్లకోతి కనిపించింది. కానీ దాన్ని పట్టుకోవటమేలా, చంపటమేలా? తను చెట్టెక్కేసరికి అది పారిపోవచ్చు. భీమదేవర జుట్టు పీక్కుంటూ ఆలోచించాడు. ఓ ఉపాయం తట్టింది. పక్కనున్న చెట్టు నార పీకి పెద్ద తాడుగా తయారు చేశాడు. దాన్ని నల్లకోతి చూసింది. భీమదేవర తాడు చివర ఉచ్చులా కట్టి చెట్టు మీదకి విసిరాడు. అది కోతికి తగల్లేదు, కొమ్మకి చిక్కుకుంది. నల్లకోతి నవ్వింది. నీకోసం కాదు వేస్తుంది, పళ్ళ కోసం. పళ్ళలా పడతాయా? నన్ను అడగకూడదు, కోసిస్తాను. ఇస్తే వద్దంటామా ప్రభువులం? నల్లకోతి కాసిన పళ్ళు క్రింద పడేసింది. మంచి పళ్ళే వేశావు. నువ్వు ఈ తాడు మీద నుంచి క్రిందకి దిగగలవా? చూస్తావా? నల్లకోతి తాడు మీద నుంచి దిగసాగింది. భీమదేవర తొందరగా తాడు చుట్టు పెట్టేసి ఆ చెట్టుకు కట్టేశాడు. నన్నెందుకు బంధించావు? వచ్చాక గురువునడుగు. భీమదేవర తోటలోకి పోయాడు ఋషి కోసం. శిష్యుడికి భయం పట్టుకుంది. తాను చేయలేక వీడికి పురమాయించాడన్నమాట. తనని చంపి ముత్యాలు కాజేద్దామనా? నల్లకోతి అటూ ఇటూ విదిలించుకుంది. తాళ్ళు తెగలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి. గురువుకే పంగనామాలు పెట్టాలి. భూలోకము పళ్ళు కోయడానికి వచ్చాడు. నన్ను విడిపించవా? పళ్ళన్నీ కోసి పెడతాను. నేను కోసుకోగలనులే. ముత్యాలు కూడా ఇస్తాను. కొన్ని కోట్ల వరహాలు చేస్తాయి. భూలోకానికి ఆశ పీకింది. ఎక్కడో చెప్పు. దానికి చాలా తతంగం ఉంది. ముందు విడిపించు. నా గురువు వస్తే ప్రమాదం. నీకు ముత్యాలు దొరకవు.
భూలోకము కట్లు విప్పాడు. నల్లకోతి ముత్యాల సంగతి భూలోకానికి చెప్పింది. నీ గురువుని చంపాలన్నమాట. అవును, అప్పుడు నాకు శాపం పోతుంది, ఇద్దరము పంచుకుందాం. అటు మొసలి వల్ల వరహాలు, ఇటు కోతి వల్ల ముత్యాలు. దాని దేవికి రావటం మంచి పని అయింది. అదుగో నా గురువు వస్తున్నాడు, మనం దాక్కుందాం. నల్లకోతి భూలోకము ఓ గుబురు చెట్టు వెనకాల దాక్కున్నారు. అక్కడికి ఋషి భీమదేవర వచ్చారు. ఎక్కడా కట్టిపడేశానన్నావు? చూపించాడు. తాడు మాత్రం ఉంది. భీమదేవర చూశాడు, చుట్టూ వెతికాడు. ఎక్కడా నల్లకోతి కనిపించలేదు. ఏమైంది చెప్పమా? నన్ను చెడ్డ ఆశపెట్టి తీసుకొని వచ్చావు, ఇక్కడ ఏమీ లేదు. నా శిష్యుడు టక్కరి, అంత సులభంగా దొరకడు. అబద్ధం చెబుతున్నావు. ప్రభువుల్ని అనుమానిస్తావా? ఎలా కట్టాను అంటే తాడు తీసుకొని ఇలా అంటూ ఋషికోతిని కట్టేశాడు. చెట్టు వెనకాల నల్లకోతి ఇదే మంచి అవకాశం, వాణ్ణి 4 కొట్టిపడే, నా గురువు చిక్కుతాడు అని చెప్పింది. భూలోకం వెనకే వచ్చాడు. భీమదేవుని ముందుకు తోశాడు. బోర్ల పడ్డాడు. మీదపడి ఎడాపెడా వాయించాడు. భీమదేవర లేవలేకపోయాడు. మూలుగుతూ పడుకున్నాడు. ఋషికోతి బంధించబడి ఉంది. శభాష్ భూలోకం, నా గురువుగాన్ని పట్టుకున్నావు. ఇక ముత్యాలు మనవే. నల్లకోతి చెట్టు వెనకాల నుంచి వచ్చింది. శిష్యుణ్ణి చూసి బెదిరిపోయి నీ ఎత్తా ఇది అన్నాడు. నువ్వెలా ప్రయత్నించావో నేను అంతే. నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ముత్యాలు మావే. ఋషికోతి భయంతో మాట్లాడలేకపోతోంది. దీన్ని చంపటం ఎలా? భూలోకం అడిగాడు. ఏం కావాలి శుచిముఖి? కాళికాదేవి ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమైంది. శుచిముఖి చేతులు జోడించింది. నాకీ వికృత రూపం వచ్చింది. నా వారు ముత్యాలైపోయారు. బాధపడకు. భూలోకము మొసలి నుంచి తెచ్చే తెల్లటి గుళిక కాజేసి ముత్యాల మీద పెట్టు. చిలుకలు వస్తాయి. వరసగా 2 ఎండిన చెట్ల మధ్యగా గొయ్యిగా తవ్వి వాటి మధ్య నీ శరీరాన్ని ఇరికించు. ఆ వేర్లు తగలగానే నీ పూర్వపు రూపం వస్తుంది. ధన్యురాల్ని మాత. ముందర నీ రూపం పొందు. రంగుల పక్షి చిలకల దేవి వచ్చి దంత సొరంగం చేరుకొని అందులో ఉంటోంది. దాని దగ్గర చాలా మంత్రాలు ఉన్నాయి. అది నీ జాతిని నమిలేయటానికి వచ్చింది. జాగ్రత్తపడు. ఈ పీడ వదిలిందనుకుంటే మళ్ళా రంగుల పక్ష. భయపడకు. కోతిగా మారిన మనుషుల చేతిలో దాని చావుంది. కాళికాదేవి అదృశ్యమైంది. ఇప్పటికైనా మంచి రోజులు వస్తున్నందుకు ధైర్యపడింది. అప్పటికి తెల్లవారింది. చిలకల దేవి ఎండలో మెరిసిపోతోంది. శుచిముఖి ఎండిన చెట్ల కోసము ఎగురుతూ చూస్తోంది. ఓ చోట కనిపించాయి. కానీ దెబ్బలు తిని పడుకున్న భీమదేవర కనిపించాడు. గాయాల వల్ల బాధగా లేవలేకపోతున్నాడు. శుచిముఖి చాలాసేపు ఎదురుచూసింది. అతడు లేచేవాటం కనిపించలేదు. శుచిముఖి 4-5 రకాల ఆకులు తెచ్చి భీమదేవర మీద పడేసింది. భీమదేవర గాయాలు మాడిపోయాయి. అతడి మూర్ఖత్వము పోయింది. ఇక ఇక్కడి నుంచి ఎలా పోవాలి అని ఆలోచిస్తూ నడవసాగాడు. శుచిముఖి చెట్ల మధ్యగా గొయ్యి తవ్వింది. ఆ వేర్ల మధ్య పెరిగిపోయిన శరీరాన్ని కూరింది. మెరుపు మెరిసినట్లయింది. శుచిముఖి పూర్వపు చిలుకలా మారిపోయింది. రెక్కలు టపటపలాడిస్తూ తన గూటికి చేరుకుంది. ఋషికోతిని తీసుకుని భూలోకము నల్లకోతి సముద్రం వారకి వచ్చారు. భూలోకము నల్లకోతి కబుర్లు చెప్పుకుంటున్నారు. నీ గొడవలో మర్చిపోయాను. ముసలికి పళ్ళు వేసే సమయం వచ్చింది. నేను మళ్ళా వెళ్ళి కోసుకురాలేను. నువ్వు తొందరగా పోయి 1000 పళ్ళు కోసుకునిరా. భూలోకం పురమాయించాడు. నల్లకోతి చెంగును ఎగురుకుంటూ పోయింది. ఋషికోతి మాట గలిపింది. నా శిష్యుడు అంత తెలివైనవాడు కాదు. నన్ను బతికిస్తే నీకు లాభం ఎక్కువ. నా ఆశ్రమంలో వింత వస్తువులు అనేకమున్నాయి. అవి నీకిస్తాను. భూలోకం నమ్మళ్లే. ఏం మాట్లాడమాక. నల్లకోతి 50 పళ్ళు తెచ్చి పడేస్తోంది. భూలోకము రోజులు లెక్కబెడుతున్నాడు. 80 రోజులైనాయి. 1000 పళ్ళు అయినాయి. ముసలితో భూలోకం మాట్లాడటము నల్లకోతి చూసింది. భూలోకాన్ని పక్కకు పిలిచి, ముసలి నీ స్నేహితుడే కదా, నా గురువుని ముసలి పైకి ఎక్కించు. మధ్యకి వెళ్ళగానే ముంచేయమను, చస్తాడు. చంపే శ్రమ మనకుండదు అని చెప్పింది. భూలోకానికి అది నచ్చింది.
ముసలి పళ్ళు తినేదాకా ఆగి, ముసలి బావా, నాకు ఉపకారం చెయ్యాలి అంటూ చెప్పాడు. అదెంత పని, నా వీపు పైన కూర్చోబెట్టు. ఋషికోతిని ముసలి దగ్గరికి లాకెళ్ళాడు. నన్ను చంపకండి, ఋషికోతి గట్టిగా అరవసాగింది. గురువా, నీ పని గోవిందా, ముత్యాలన్నీ నావే. నల్లకోతి గెంతుతూ నవ్వింది. ముసలి ఋషికోతిని తీసుకుని బయలుదేరింది. రంగుల పక్షి ఈ దీవికి వచ్చి చాలా రోజులైంది. వచ్చినప్పటి నుంచి శుచిముఖి కోసము, దాని అనుచరుల కోసము వెతుకుతోంది. తన ఉనికి తెలియకూడదని భూమి మీద కాకుండా సముద్రంలో దంతపు సొరంగం నిర్మించుకొని అందులో ఉంటోంది. రాత్రిళ్ళు దీవి అంతా చుట్టి వస్తోంది. ఎక్కడా చిలుకలు లేవు. తమ్ముణ్ణి చంపి తిరిగి రంగుల పక్షి రాజైంది. శుచిముఖి పారిపోయిందని తెలిసి ఉసూరుమంది. మానస సరోవరం లోపల మంత్రాల కోనేరు ఉందని, అది తాగితే రకరకాల శక్తులు వస్తాయని ఓ సిద్ధుడు రంగుల పక్షికి చెప్పాడు. మంత్రాల కోనేరు చాలా లోతుగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన వారు పైకి రాలేరు. రంగుల పక్షి ఆలోచించి తన పరివారానికి పురమాయించింది. వరుసగా అందర్నీ మంత్రాల కోనేరులోకి పంపించింది. చిన్న కడవతో ముంచి అంచెలంచెలుగా దాన్ని పైనున్న నాకు అందచేయండి, మిమ్మల్ని నేను కాపాడతాను. పాపం, అవి అలాగే చేశాయి, చచ్చిపోయాయి. రంగుల పక్షి మాత్రము కోనేరు నీరు త్రాగి శక్తివంతురాలైంది. తన పరివారాన్ని బ్రతికించుకోలేదు. వీటి వల్ల నాకు ఉపయోగమేమిటి అనుకుంది. చిలకల దీవికి చేరుకుంది. ఋషికోతి అరుపులు రంగుల పక్షికి దంతం సొరంగంలోకి వినిపించాయి. రంగుల పక్షి అక్కడికి వచ్చాక తాబేళ్లని తన పరివారంగా ఏర్పాటు చేసుకుంది. ఆ కేకలేమిటో చూసిరండి. తాబేళ్లు మునిగిపోతున్న ఋషికోతిని సొరంగానికి చేర్చాయి. తాను బతకడం అబ్బురంగా అనిపించింది ఋషికోతికి. ఎగరలేని దానివి సముద్రం దూకటం ఎందుకు? నువ్వేమైనా ఆంజనేయులువా? రంగుల పక్షి అడిగింది. ఆ వెగటు వాసనకి ఋషికోతి దూరంగా జరిగింది. నేను జోక్యం చేసుకోపోతే చచ్చిపోయి ఉండేదానివి. మీరా కారణం? హాయిగా తపస్సు చేసుకునేవాణ్ణి. ముత్యాల కోసం ఆశపడితే శుచిముఖి ఇలా చేసింది. శుచిముఖి పేరు వినగానే రంగుల పక్షికి ఉత్సాహం వచ్చింది. నేను దానికోసమే వెతుకుతున్నాను. ఎక్కడ ఉంటుంది అది? అది చిలుకలా లేదు, వికృతంగా మారిపోయింది. దాని అనుచరులన్నీ ముత్యాలుగా మారిపోయాయి. రంగుల పక్షి ఉసూరుమంది. పచ్చల పూల దిబ్బ మీద ధ్యానం చేస్తూ కనిపించేది. ఈ మధ్య కనిపించడం లేదు. నన్ను మనిషిని చేస్తే దాన్ని నీకు అప్పగిస్తాను. నల్లకోతిగా ఉన్న నా శిష్యుని చంపితే చాలు, నా శాపం పోతుంది. రంగుల పక్షి ఎవరినీ తొందరగా నమ్మేయదు. లోపలికి వెళ్ళి మాయాలాంతరు వెలిగించింది. ఈ కోతికి వెనకటి రూపం ఇస్తే లాభమా అని అడిగింది. మాయాలాంతరు ఆరిపోయింది. దాని అర్థము అలా చేయకూడదని. శుచిముఖి ఈ దీవిలోనే ఉందా? మాయాలాంతరు కాంతి హెచ్చింది. ఇక్కడే ఉందనే భావం. రంగుల పక్షి తిరిగి ఋషికోతి దగ్గరికి వచ్చింది. దీని శాపం పోగొట్టకూడదనుకుంది. కానీ పైకి చెప్పకుండా, నీకు తప్పకుండా సాయపడతాను. శుచిముఖి ఎక్కడుంటుందో చెప్పు అన్నది. దీవి అంతా తిరిగి కనిపెడతాను. 2 రోజులు చాలు. దాటితే రోజుకు 100 కొరడా దెబ్బలు. బాబోయ్, నాకెందుకు ఈ బాధ? నీ శాపం పోనక్కర్లేదా? ఋషికోతి అయిష్టంగా అంగీకరించింది. మరి నేను ఇక్కడికి రావటం ఎలా? సముద్రంలోకి రాలేను కదా. మా తాబేళ్లు వస్తాయి. ఋషికోతి సముద్రం నుంచి పైకి వచ్చింది. శుచిముఖి కోసము ఋషికోతి దీవి అంతా వెతకసాగింది. ఎక్కడా కనిపించలేదు. శుచిముఖి ఆకులాగా కనిపించే గూడు కట్టుకొని అందులోనే ఉంటుంది. బయటికి రావటం లేదు. పైవారికి అది ఆకులాగా కనిపిస్తుంది, గూడనిపించదు. ఋషికోతి ఎంత వెతికితే ఏం లాభమో? 2 రోజుల గడువు అయిపోయింది. రంగుల పక్షి బంట్లు తాబేళ్లు వచ్చి ఋషికోతిని 100 కొరడా దెబ్బలు కొట్టాయి. ఋషికోతి కేకలు పెట్టింది. నల్లకోతి ఎప్పుడు మానవ రూపం వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఎంతసేపైనా అది అలాగే ఉండిపోయింది. గురువు చావలేదా? లేక ఆ చిలక చెప్పింది అబద్ధమా? నల్లకోతికి అనుమానం తీరక దీవి లోపలికి వెళ్ళింది. ఋషికోతి ఓ చెట్టుపైన కనపడింది. నేను చావలేదురా, నిన్నే చంపుతాను. నల్లకోతి భూలోకం దగ్గరికి వచ్చింది. నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావనుకున్నాను. గురువు బతికి వచ్చాడు. నీళ్లలో నుంచి ఎలా వచ్చాడు?
ముసలి మోసం చేసిందనిపించింది భూలోకానికి. పళ్ళు వేస్తున్నప్పుడు అడిగాడు, ముసలి బావా, నాకే నామం పెట్టావు? అదేంటి భూలోకం అలాగంటావు? నువ్వు ఆ కోతిని చంపలేదు, నీటిలో ముంచేశాను. ఎవరైనా రక్షించి ఉంటారు. ఎవరు కాపాడారు? ఈసారి కనుక్కొని వస్తా. మొసలి లోపలికి వెళ్ళిపోయింది. ఇక 2 రోజులు వస్తే చాలు. మొసలి తెల్ల గుళిక తెస్తుంది. ఇక అన్నీ వరహాలే. ఋషికోతికి రోజు దెబ్బలు తగులుతున్నాయి తాబేళ్ల వల్ల. అది దెబ్బలు భరించలేక సుచ్చుముక్కుని వెతకడం నా వల్ల కాదు, పోండి అన్నది. ఆ ఏడుపు ముందర ఏడవకూడదు, తాబేళ్లు వెళ్ళిపోయాయి. నల్లకోతి ఇదంతా చూస్తోంది. ఏమిటి గురువా, రోజు అవి వచ్చి బాధేస్తున్నాయి, ఏం వెధవ పని చేశావు? ఋషికోతి బాగా ఆలోచించి, మనలో మనము పోట్లాడుకుంటుంటే ఇలాగే అవుతుంది. మనల్ని ఎవరో ఉద్ధరిస్తారనుకోవటము భ్రమ. భీమదేవర, భూలోకము మనల్ని మోసం చేశారు. పద, వాళ్ళపై కసి తీర్చుకుందాము. వాళ్ళని మనమేం చేయగలము? భూలోకము సముద్రం వార మొసల కోసము పళ్ళు గుట్టగా పోశాడు. 2 కోతులు వాటిని నలిపి పాడు చేశాయి. భూలోకం వచ్చి చూసి తిరిగి పళ్ళు కోసుకుని రావటానికి వెళ్ళాడు. మళ్ళీ పళ్ళు తెచ్చిన అదే గతి. ఈ పని ఎవరు చేస్తున్నారు? దగ్గరలో భీమదేవర కనిపించాడు. ఏం పనయ్యా ఇది? కోపంగా దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా మాట్లాడు, ప్రభువులకి కోపం తెప్పించకు. నా పళ్ళు నాశనం చేస్తావా? నువ్వు ప్రభువైనా పాలేరువైనా నాకు ఒకటే. ఎందుకీ పని చేశావు చెప్పు? భీమదేవర పూర్వంలా తింగరి మనిషి అనుకున్నాడు. అందుకే భూలోకం బాగా రెచ్చిపోయి, నిన్ను మొసలికి పడేస్తాను, ఆగు. భూలోకం జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి క్రింద పడేశాడు. బద్మాష్, మమ్మల్ని బెదిరిస్తావు? నేను కనిపించడం లేదని నా భటులు ఇక్కడికి వచ్చారు. ఓడ తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు రాగానే నిన్ను చిత్రవధ చేయించేస్తాను. భీమదేవర ఆగ్రహం చూసి బెదిరిపోయాడు. వీటితో పేచీ పెట్టుకుంటే తన పని దెబ్బతింటుంది. మొసలి రేపో మాపో గుళిక ఇస్తుంది. క్షమించండి ప్రభు, ఇది ఆ కోతుల పని అయి ఉంటుంది. భీమదేవర తన బెదిరింపు పనికి వచ్చిందనుకున్నాడు. ఈ కోతి మూకతో వేగలేం. సముద్రం మీదైనా పోదాంరా. 2 రోజులు ఓపిక పట్టండి. అయినా కోతులకి మనం భయపడి పారిపోవటమేమిటి? వాటినే బంధించి మన కసి తీర్చుకుందాం. భీమదేవర భూలోకము ఇసుకలో పిల్లి మొగ్గలు వేయసాగారు. కోతుల్లాగానే గెంతసాగారు. ఋషికోతి శిష్యుడి దగ్గరికి వచ్చాడు. వీళ్ళు కోతులుగా మారిపోతున్నారా అనిపించింది. ఎందుకలా గెంతుతున్నారు? ఋషికోతి అడిగింది. మేము కోతులమైపోతున్నాము. ఋషికోతి శిష్యుడు ఆనందంగా దగ్గరికి వచ్చారు. సమయం చూసి భూలోకము భీమదేవర చెరొక కోతిని పట్టుకున్నారు. ఇసుక కళ్ళల్లోకి చిమ్మారు. అవి ఎటూ పోలేకపోయినాయి. కోతుల్ని బంధించారు. నా పళ్ళన్నీ నాశనం చేస్తారా? భూలోకం వాయించాడు కోతుల్ని. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారు? ఋషికోతి అడిగింది. ఏం చెయ్యం, అలా కట్టిపడేసి ఉంచుతాం. ఆకలికి మాడి చస్తారు. ఇన్నాళ్ళు ఒకరిని ఒకరు చంపుకోవాలని చూశారు కదా, ఇప్పుడు ఇద్దరూ కలిసి చేస్తారు. ఇది మీకు శుభవార్తే, భూలోకం చెప్పాడు. ఆ కోతులతో మాట ఏమిటయ్యా, నడువు పోదాం. భీమదేవర ముందుకు నడుస్తూ పిలిచాడు. కోతులు అరుస్తున్నా భూలోకము భీమదేవర వెంట పడ్డాడు. పళ్ళన్నీ కోసి సముద్రంలో పారబోస్తున్నావు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది. దగ్గరలో ఉన్న ఏ చెట్టునా పళ్ళు లేవు. అలా ఎందుకు చేస్తున్నట్లు? నిజం చెబితే ప్రమాదం అనుకొని ఓ ముసలి నన్ను సముద్రం దాటిస్తానని చెప్పిందండి. రేపటితో గడువైపోతుంది అన్నాడు. ఈ జంతువుల్ని నమ్మకూడదయ్యా, ప్రమాదమైనవి. ముసలి అలాంటిది కాదండి. సరే అయితే నన్ను కూడా తీసుకొని పో. కోటకి చేరుకోగానే ఓ అగ్రహారం బహుమతిగా ఇస్తాను. చిత్తం. ముందు పోయి పళ్ళని తీసుకురా, ఆకలి దంచేస్తుంది. భీమదేవర నీడగా ఉన్న గుట్ట మీద ఠీవిగా కూర్చున్నాడు. వెంటనే వస్తాను. భూలోకము తోటలోకి పరిగెత్తాడు. రంగుల పక్షి శుచుముఖి జాడ కోసము ప్రయత్నిస్తోంది. తాబేళ్లని 4 వైపులకి పంపుతోంది. తాబేళ్లకు ఆ దీవిలో కోతులు కాక భూలోకము భీమదేవర కనిపించారు. వాళ్ళని దంతం సొరంగానికి తీసుకుని వెళ్లారు. రంగుల పక్షి వాసనకి ఇద్దరూ ముక్కు మూసుకున్నారు. శుచుముఖి సంగతి మీకు తెలుసా? రంగుల పక్షి అడిగింది. మాకు ఘోరంగా ఆకలి వేస్తుంది. నువ్వేం అడుగుతున్నావో వినపడటం లేదు కూడా అన్నాడు భీమదేవర. రంగుల పక్షి గంట వాయించింది.
తాబేలు పెద్ద పళ్ళెం తీసుకుని వచ్చి బోర్లించింది. 2 విస్తర్లలో పిండి వంటలతో భోజనాలు వచ్చాయి. పళ్ళు తిని బతుకుతున్న ఆ ఇద్దరికి వాటి గుమ్మగుమ్మలు నోరూరించాయి. సుష్టుగా కడుపు నిండా తిన్నారు. సుచుముఖి ఎక్కడుంది? తెలియదంటే బాగోదనుకొని ఈ దీవిలోనే ఒక రహస్యమైన చోటు ఉంది, అక్కడికి పోవటం కష్టం అన్నాడు భూలోకం. నాకు చూపించండి, దాన్ని భరతం పట్టేస్తాను. నా దగ్గర చాలా మంత్రాలు ఉన్నాయి అంది రంగుల పక్షి. నువ్వు అంత దూరాన ఉండగానే పసిగట్టేస్తుంది, దాగుంటుంది. నువ్వు శత్రువని జాగ్రత్త పడుతుంది. పోనీ మీరే తీసుకుని రండి. అది సామాన్యంగా లొంగుతుందా? టక్కులు మారి రంగుల పక్షి 2 ఈకలు ఇచ్చింది. మొదటి ఈక విసరగానే ఇక కదల్లేదు. రెండో ఈక విసరగానే స్పృహ తప్పిపోతుంది. అప్పుడు నా దగ్గరికి తీసుకుని రండి, మీకు గొప్ప బహుమానం ఇస్తాను. అలాగే, మాకు రోజు భోజనం పంపాలి. తాబేళ్ల ద్వారా పంపిస్తాను. ఎన్ని రోజులు పడుతుంది? ఎలా చెప్పగలం? అది నీ అదృష్టం. త్వరగా ప్రయత్నించండి. రంగుల పక్షి తాబేళ్లను పిలిచి, వీరిని దీవిలో వదిలిరండి. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకండి అని చెప్పింది. భూలోకము, భీమదేవర చెరొక తాబేలెక్కారు. తాబేళ్లు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాయి. మొసలెదురైంది. ఎక్కడికి పోయావు భూలోకం? ఇందాకట్నుంచి ఎదురు చూసి నువ్వు రావటం లేదని వచ్చేశాను. ఇవాళతో నీ గడువు ముగిస్తుంది. రేపు తెల్ల గుళిక తెచ్చిస్తాను. అది చాలా విలువైనది. శుచిముఖి దానికోసం ఎదురుచూస్తోంది, కాజేయగలదు. దానికెందుకు? అది తగిలితే చిలకలన్నీ బతుకుతాయి. నీ పని 0. అంచేత గుళిక ఇవ్వగానే దీవి వదిలి పారిపో, ముసలి చెప్పింది. అలాగే, తల ఊపాడు భూలోకం. చివరికి ముసలి తండ్రి దిగిరాక తప్పలేదు. కులదేవత కూడా నచ్చజెప్పింది. ముసలిరాజు కొడుకి ఇష్టమైన సంబంధాన్ని చేయటానికి అంగీకరించాడు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టాడు. మొసలి తెల్లటి గుళికను తీసుకుంది భూలోకానికి ఇవ్వటానికి. అదెందుకు? తండ్రి అడిగాడు. ఓ నరుడికి ఇస్తానని చెప్పాను. అది చాలా మహత్యం గలది. అలాంటిది ఇవ్వవచ్చునా? పైగా నరులు మనకు శత్రువులు. కనిపిస్తే వేటాడేస్తారు. పాపం భూలోకం అలాంటివాడు కాదు. ఈ 90 రోజులు పోషించాడు. ఇప్పుడు ఇవ్వననటం భావ్యమా? మరొకటి ఇవ్వు, నేను వద్దంటానా? నేను ఇస్తానన్నది ఇదే, అబద్ధం ఆడలేను. తండ్రి కొడుకులకి తిరిగి పేచి తలెత్తింది. ఇద్దరూ వాదించుకోసాగారు. ఓ వృద్ధ ముసలి తండ్రిని పిలిచి, రాజా, కుర్రవాళ్ళకి పట్టుదల ఎక్కువ, మనమే దిగిరావాలి. ఇవ్వకుంటే పెళ్లి వద్దంటూ పోతాడు. ఆ అగౌరవం మనకే. ఇచ్చెయ్యి, ఏం చెయ్యాలో చెప్తాను సలహా ఇచ్చింది. సరే, నీ ఇష్టం. నా తర్వాత ముసలిరాజువి నువ్వే. అన్నీ నువ్వే చూసుకోవాలి. నీకు లేని ఇరకాటం నాకెందుకు? ముసలిరాజు ఇచ్చేసింది. మొసలి గుళిక తీసుకుని బయలుదేరింది. తాబేళ్ల ద్వారా రంగుల పక్షి తెల్లటి గుళిక మహత్యం తెలుసుకుంది. దాన్ని పట్టుకుంటే శుచుముఖి, దాని చిలకలు లొంగి తీరుతాయి. అందుకని మొసలిని అడ్డగించింది. రంగుల పక్షి దగ్గర చాలా మంత్రాలున్నాయి. ఓ బాణము ముసలి మీద వేసింది. అది మండుతూ ముసలి మీద పడింది. ముసలి కూడా తక్కువది కాదు. దానికి కొన్ని విద్యలు తెలుసు. ఆ మండే బాణాన్ని ఆర్పివేసింది. నల్లగా పొగలు చిమ్మే ఉండ విసిరింది. ముసలి దాన్ని వమ్ము చేసేసింది. రంగుల పక్షి ఉక్కు గొలుసుల దండ ముసలిపైకి విసిరింది. ముసలి దాన్ని పూలదండగా తెంపివేసింది. రంగుల పక్షికి ఉక్రోషం ఎక్కువైంది. తీరం దగ్గరైంది. దాన్ని భూలోకానికి ఇచ్చివేస్తే తన పని 0, శ్రమ వ్యర్థము. రంగుల పక్షి బుడగ విసిరింది. ముసలి ముందుకు కదలలేకపోయింది. ఏటు ఈదినా ఆ బుడగ అడ్డు వచ్చేస్తుంది. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? నాకెందుకు అడ్డు వస్తున్నావు? ఆ తెల్ల గుళిక నాకు ఇచ్చేయి. ఒకరికి ఇవ్వాలి, నీకు ఇవ్వటం కుదరదు. అయితే నేను చంపివేస్తాను. ఈ రంగుల పక్షి సంగతి నీకు తెలియదు. వాస్తవానికి రంగుల పక్షి దగ్గర ఉన్న అస్త్రాలు, మంత్రాలు చాలా మటుకు యుద్ధంలో ఖర్చయిపోయాయి. ఇక 2, 3 చిన్నవి మిగిలాయి. కానీ గాంభీర్యం నటించింది. ముసలికి దాంతో ఎక్కడ లేని కోపం ముంచుకు వచ్చింది. సముద్రానికి రాజుని, నా రాజ్యంలో ఉంటూ నన్నే సవాల్ చేస్తావా? నీతో శత్రుత్వం ఎందుకో ఇప్పటిదాకా తెలియక ఊరుకున్నాను. ఇప్పుడు నిన్ను వదిలేది లేదు. ముసలి ఎదుటి కాలితో బుడగని బలంగా కొట్టింది. అది ప్రేలిపోయింది.
ఒక తీగ కొక్కెము రంగుల పక్షి మీదకి విసిరింది. రంగుల పక్షి దాన్ని ఏమీ చేయలేకపోయింది. తెల్ల గుళిక మాట దేవుడెరుగు, ప్రాణాలు దక్కితే చాలు. రంగుల పక్షి పారిపోయి దంతపు సొరంగంలో దాక్కుంది. మొసలి వదిలిపెట్టలేదు, వెంటపడింది. సొరంగం దగ్గరికి వచ్చింది. వీపు మీద నుంచి ఎర్రటి ద్రవం తీసి సొరంగం పైకి పోసింది. దంతపు సొరంగము నీళ్లలో పంచదారలాగా కరిగిపోసాగింది. నీ అంతట నువ్వే చస్తావు, మొసలి తీరం కేసి పోసాగింది. సొరంగం పడిపోవటము తాబేళ్లు గమనించి రంగుల పక్షికి చెప్పాయి. మొసలిని చంపే మార్గం ఏమైనా ఉందా? రంగుల పక్షి అడిగింది. తాబేళ్లు తెలియవన్నాయి. సొరంగము అంతకంతకీ కూలిపోతోంది. తొందరపడాలి, ఏ క్షణాన్నైనా కూలిపోవచ్చు. నాకు ఈత రాదే, రంగుల పక్షి భయపడింది. మా పైన కూర్చోండి, ఒడ్డున దింపుతాము. రంగుల పక్షి తాబేళ్లపైన కూర్చుంది. తాబేళ్లు సొరంగం నుంచి బయటికి వచ్చి ఈదసాగాయి. రంగుల పక్షికి మరో ఆలోచన వచ్చింది. మొసలి భూలోకానికి తెల్లగులికి ఇచ్చేసి ఉంటుంది, వాడి దగ్గర నుంచి కాజేస్తే సరి. తాబేళ్లని తొందరగా పదమని హడావుడి చేసింది. అవి వాటి బలం తెచ్చుకొని ఈదసాగాయి. తీరానికి వచ్చేసరికి మొసలి కనిపించలేదు. అప్పటికే మొసలి తెల్లటి గుళికను భూలోకానికి ఇచ్చేసింది. భూలోకము, భీమదేవర ఆ దీవి నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నారు. కోతుల అరుపులకి జాలిపడి వాటిని వదిలేశారు. రంగుల పక్షి ఇచ్చిన ఈకలు ఆ కోతులకి ఇచ్చేశారు. వాటిని ఎలా ఉపయోగించాలో మాత్రము చెప్పలేదు. భూలోకానికి ఎనలేని సంతోషంగా ఉంది. అప్పుడే దారిలో కనపడ్డ 5-6 పళ్ళని వరహాలుగా మార్చివేశాడు. భలే సంపాదించావు, ఇక నిన్ను మించిన ధనవంతుడుండడు. ఏది ఆ గుళిక? భీమదేవర తీసుకొని పరిశీలించి చూశాడు. సుచుముకి పక్కనున్న చెట్టు మీదే ఉంది. గుళికను తీసుకుని రివ్వునెగిరిపోయింది. నా శ్రమంతా బూడిద చేశావు. భూలోకానికి పిచ్చకోపం వచ్చేసింది. భీమదేవరపై కరియబడి కొట్టేశాడు. ఇంతలో రంగుల పక్షి సముద్రం నుంచి పైకి వచ్చింది. భూలోకం కనిపించాడా? వాడి గుళికను సుచుముకి ఎత్తుకుపోయింది. ఎక్కడ ఉందో తెలుసా? తెలుసు, నీకెందుకు చెప్పాలి? మమ్మల్ని మారుస్తానంటే చూపిస్తాం. తప్పకుండా. 2 కోతులు రంగుల పక్షిని తీసుకుని సుచుముకి ఉండే స్థావరానికి వచ్చాయి. అప్పటికే సుచుముకి తన గూటిలోకి చేరుకుంది. ముత్యాలు అలాగే ఉన్నాయి. అంటే ఇంకా సుచుముకి ఇక్కడికి రాలేదన్నమాట. కోతులు రంగుల పక్షి సుచుముకు కోసం ఎదురుచూస్తున్నాయి. రాత్రైంది, తెల్లవారింది. సుచుముకి బయటకు రాలేదు. రంగుల పక్షి అసహనంగా ఉంది. తెలుసునని తీసుకుని వచ్చారు. ఏది, ఎంతసేపు కూర్చోవటం? ముత్యాలు ఇక్కడే ఉన్నాయి, వచ్చి తీరుతుంది, ఋషికోత చెప్పాడు. 2 రోజులు గడిచాయి. రంగుల పక్షి కోపము తారాస్థాయికి చేరింది. కోతులపై విరుచుకుపడింది. అసలే అవి కోతులు, రెచ్చగొడితే ఊరుకుంటాయా? ఓ ఈక విసిరింది ఋషికోతి. రంగుల పక్షి కదలలేకపోయింది. నల్లకోతి మరొక ఈక విసరగానే స్పృహ తప్పింది. భీమదేవర, భూలోకము సమాధానపడి సుచిముఖి కోసం వెతుకుతూ అక్కడికి వచ్చారు. కోతులు రంగుల పక్షిపై నాట్యం చేస్తూ చంపివేశాయి. సుచుముఖి శత్రుబాధ లేదని బయటికి వచ్చి తెల్లటి గుళికను ముత్యాలపైన వేసింది. తెల్లటి పొగ వచ్చింది. ఆ పొగ ఆగిపోయేసరికి చిలకలన్నీ లేచాయి. సుచుముఖికి అపరిమితమైన ఆనందము, కోతులకి యథారూపం వచ్చింది. ఋషి శిష్యుడు తపస్సుకైపోయారు. భూలోకానికి, భీమదేవరికి లెక్కలేనన్ని బహుమతులు ఇచ్చి చిలుకల దీవి నుంచి సాగనంపింది సుచుముఖి. తిరిగి చిలుకల దీవి చిలుకలతో కళకళలాడింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.